జై గురుదేవ. ఓం శ్రీ గురుభ్యో నమ. విశ్రాంతిగా కూర్చోండి. అవకాశం ఉన్నంత వరకు వెన్నెముక నిటారుగా ఉంచుకోండి. ప్రాక్టీస్ చేద్దాం. కదలకుండా నిశ్చలంగా శరీరాన్ని ఉంచగలిగేటువంటి స్థితిని సాధన చేద్దాం. కూర్చోగలిగినసేపు కూర్చోండి. ఎక్కువగా అసౌకర్యం అనిపించింది కాళ్ళు కదిలించుకోండి. సో సండే జరిగేటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు బాడీ అంతా చైతన్యంగా ఉంటుంది. శరీర కదలికలు చేయటం ద్వారా మన ఆలోచనలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అందుకోసం మీతో ఒక సింపుల్ ప్రాక్టీస్ సెషన్ చేయించటం జరిగింది. ఓకే, మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు లైఫ్ తప్పనిసరిగా చేంజెస్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ యోగాలోకి లేదా స్పిరిచువల్ జర్నీలోకి రాకముందు మన లైఫ్కి తర్వాత మన జీవన విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీరు గమనించినట్టయితే మీరు సాధన చేస్తూ ఉంటే మీ ఫ్యామిలీలో ఉండేటువంటి మిగిలినటువంటి కుటుంబ సభ్యులకి మీ ఆలోచనకి వ్యత్యాసాన్ని మీరు తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఎప్పుడు సాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉంటాయి. ఐ రైట్? సో డిఫరెన్స్ ఉందా లేదా? ఎంతో కొంత అంటే మనకన్నా వాళ్ళే బాగున్నారా? లేదు కదా. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో ఉండొచ్చేమో, కానీ సాధన చేయగా మనలో ఒక చైతన్యం పెరుగుతూ ఉంటుంది. అది ఏ సాధన, జ్ఞాన సాధన కావచ్చు, మనో సాధన కానివ్వండి, శరీర సాధనలు కానివ్వండి, ఏ రకంగా సాధన చేస్తూ ఉన్నా కూడా మనలో ఒక నూతన చైతన్యాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. రైట్? మానవ జీవితం ఎప్పుడూ కూడా మనిషి యొక్క డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మానవ జీవితం నిర్ణయం అనేది చాలా కీలకమైనది. అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ క్లాస్ అవ్వగానే మీకు ఏదన్నా మెడ తినాలి అనిపించింది, ఇమ్మీడియట్గా ఆకలి బాగా వేస్తోంది, రాత్రి త్వరగా తినేసాము, ఉదయాన్నే ఈ శరీర క్రియలు కూడా చేశాము, ఆకలి అనిపించింది, ఇంటి దగ్గర ఏమీ లేదు, గబగబా వెళ్ళి హోటల్లో ఏదో ఫుడ్ తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఆ తినాలా వద్దా అనేది నిర్ణయం. అది దట్ ఈస్ కాల్డ్ డెసిషన్. మీరు ఏదన్నా ఇవాళ సండే సెలవు వచ్చేసింది, అబ్బా ఇవాళ ఏమన్నా సినిమా చూడాలి, లేకపోతే ఇంకేదన్నా షాపింగ్కి వెళ్ళాలి, లేకపోతే మ్యారేజ్ సీజన్ వచ్చేసింది, కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకోవాలి అనేదాన్ని మీరు కార్యరూపం దాల్చడానికి ఎవరు పని చేయాలి? నిర్ణయం పని చేయాలి. డెసిషన్ మేకింగ్. మన లైఫ్లో ఏమి పొద్దు మీకు నిన్న లింక్ వచ్చింది, రాత్రి మీరు అనుకున్నారు ఎలాగైనా గురువు సత్సంగ అటెండ్ అవ్వాలి, మిస్ అవ్వద్దు సండే అనుకున్నారు. అనుకొని ఉదయానికి మీరు కావాల్సిన అరేంజ్మెంట్ చేసుకున్నారు. అంటే నైట్ ఎర్లీగా పడుకోవటం, లేకపోతే అలారాన్ని ఫిక్స్ చేసుకోవటం, మార్నింగ్ ఈ టైంలో చేయాల్సిన వర్క్స్ ఉంటే జస్ట్ పోస్ట్ పోన్ చేసుకోవటం, ఆఫ్టర్ 7 చేసుకునే విధంగా. దీనికి ఎవరు? నిర్ణయం. నేను వెళ్ళాల్సిందే, ఎలాగైనా అటెండ్ అవ్వాలి ఈ ప్రోగ్రామ్కి అనేది ఒక డెసిషన్. అందుకే అంటాను, హఠాత్తుగా ఏది జరగదు ఈ భూమి మీద. నేను హఠాత్తుగా చేశానంటాం లేదు. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కావాల్సిన అనుకూలతలన్నీ ఫిక్స్ చేసుకొని మనం కొన్ని కార్యరూపం దాలుస్తూ ఉంటాం. అది వాళ్ళ మన టాపిక్, డెసిషన్ మేకింగ్. ఆర్ యు రెడీ? చాలా ముఖ్యమైనటువంటిది, మన లైఫ్కి చాలా కీలకం. ఒక్కొక్కసారి మీకు చెప్తుంటుంది, మేము ఎందుకు ఈ పని చేసామంటే నా మెదడు, నా బ్రెయిన్ చెప్పింది, నేను చెప్తే చేశాను. నాకే అప్పుడు ఆ క్షణంలో ఏమనిపించలేదు, నాకు ఏదైతే అనిపించిందో నేను చేసేసాను. రైట్? కొన్నిసార్లు నా హార్ట్లో ఫీల్, అది నాకు ఆ ఫీల్ అనిపించింది చేసేసానంట. నాకు ఆ ఫీల్ అనిపించింది, ఎందుకు ఆ ఫీలింగ్స్ వచ్చినాయి చేసేసాను. మరి కొన్నిసార్లు కొన్ని డెసిషన్స్ నా సిక్స్ అని చెప్పింది నేను చేశానంట. జాగ్రత్తగా ఆలోచించదు. 3 టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ఎప్పుడు కూడా మీ లైఫ్ని నడిపిస్తూ ఉంటాయి. అప్ ఆర్ డౌన్ ఏదైనా కానివ్వండి. వన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యువర్ డేటా. మీకు ఏదైనా ఆర్థికమైన విషయాల గురించి ఎవరికన్నా అప్పు ఇవ్వాలని, అప్పు కావాలని ఒక వ్యక్తి వచ్చాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్, అప్పు కావాలని ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి డబ్బులు అడగంగానే మీ దగ్గర ఉన్న డేటా ఒకటి చెప్తాండి, దట్ ఈస్ కాల్డ్ లాజికల్ థింకింగ్. నువ్వు చాలాసార్లు అంతా ఇంకమందికి ఇచ్చావు, తీసుకున్నప్పుడు అందరూ ఇలాగే ఎవడో ఒక బాధలు చెప్పాడు, కానీ ఇవ్వాల్సి వచ్చేటికి ఎవడికి వాడు ఏం చేస్తాడో మనందరికీ తెలుసు.
ఈ లాజికల్ అండ్ రేషనలిస్టిక్ థింకింగ్ ఏమవుతుందంటే ఇచ్చింది జాలేరు నాయన పోగొట్టుకుంది జాలే ఇంకా అవసరం లేదులే, కావాలంటే వచ్చినట్టుగా 4 ముద్దలు అన్నబెట్టి పంపించేది కానీ డబ్బుల గురించి మాత్రం అని ఎంబటే ఆ బ్రెయిన్లో ఉన్నది ఏం చెప్తుంది అంటే నో నా దగ్గర లేవు, నా దగ్గర లేవని చెప్పేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్లు మీకు 100 ఉన్నప్పటికి కూడా లోపల ఉండే జాలి దయ కొన్ని అట్లాంటి లక్షణాలు ఏం చేస్తాయంటే పాపం ఏమోలే ప్రస్తుతం నా దగ్గర ఎంతో కొంత ఉంది కదా, వాడు చాలా పీకల మీద కష్టాల్లో ఉన్నాడు, లోతుగా దిగిపోయి ఉన్నాడు కదా అని 100కి కనీసం ఒక 10 సహాయం చేయాలని ఆ భావన కలుగుతుంటుంది. అక్కడి నుండి ఒక డెసిషన్ జరుగుతుంటుంది, ఇద్దాంలే. ఇంకొన్నిసార్లు అసలు ఈ రేపొద్దు నీ పరిస్థితి ఏమిటి, వాడికి ఇవ్వద్దని కాదు ఇవ్వాలని కాదు, అసలు నీ పొజిషన్ ఏమిటి రేపు అనేది ఒక హెచ్చరిక వస్తూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా 3 టైప్స్ ఆఫ్ డెసిషన్స్ అనేవి మనిషిని అలాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఒకటి లాజికల్ థింకింగ్, మీ గత జీవితం డేటా మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎమోషనల్ థింకింగ్, ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రేమ, మనం పాజిటివ్గా చెప్పుకుందాం, ప్రేమ, ఆనందము, మీకు వారి పట్ల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఫీల్, భక్తిపూర్వక భావన. ఇప్పుడు నాతో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకోండి, నాతో మీరు ఎమోషన్ ఉపయోగిస్తారు. గురువు అనేటువంటి ఒక భక్తి కావచ్చు, ఫెయిత్ కావచ్చు, మీకు ఉండేటువంటి ఒక సరెండర్నెస్ కావచ్చు. మీ లాజిక్ను ఉపయోగించారు అక్కడ. లాభాలు నష్టాలు క్యాలిక్యులేట్ చేయదు నాతో రిలేషన్ ఉన్నప్పుడు. సో ఒక్కొక్క పర్సన్తో ఒక్కొక్క ఇన్సిడెంట్ని బట్టి, ఒక్కొక్క మీకుండే అవసరాలను బట్టి మీ యొక్క బ్రెయిన్ యూసేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్స్టింక్ట్ ఒకటి హెచ్చరికగా ముందు చెప్తూ ఉంటుంది, నో బీ కేర్ఫుల్, గురువుతో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటుంది. సో ఇవాళ మనం ఈ 3 టైప్స్ ఆఫ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం, దీని ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుకుందాం. హౌ టు అలైన్ అవర్ 3 బ్రెయిన్స్. అసలే మన ఇంట్లో వాళ్ళు నీకు బ్రెయినే లేదంటున్నారు, నేను వచ్చి మళ్ళీ 3 బ్రెయిన్స్ అంటే మీకు మైండ్ ఒకసారిగా జిగేయమంటుందండి. మన ఇంట్లో వాళ్ళు ఏమంటారు, అసలు నీకు బ్రెయిన్ లేదురా, ఉన్నా కూడా ఇంతే ఉందిరా అంటుంటారు కదా. అట్లాంటిది ఇప్పుడు నేను సడన్గా 3 బ్రెయిన్స్ అన్నాం అనుకోండి. హ్యూమన్ బాడీ ఎప్పుడు కూడా 3 బ్రెయిన్స్ కలిగి ఉంటుంది. యూ హ్యావ్ 3 బ్రెయిన్స్. వన్ ఈజ్ హెడ్ బ్రెయిన్, సెకండ్ వన్ ఈజ్ హార్ట్ బ్రెయిన్, థర్డ్ వన్ ఈజ్ గట్ బ్రెయిన్. 3 టైప్స్ ఆఫ్ బ్రెయిన్స్. మనకి ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే మనకి ఇక్కడ మెదడు, స్కల్లో ఉండేటువంటి మెదడు గురించి, దాని నుండి థాట్ ప్రాసెస్, దానిలో ఉండేటువంటి న్యూరాన్స్, దాని యొక్క థింకింగ్ ప్రాసెస్, దాంట్లో డేటా, ఆ డేటాను అనలైజ్ చేసుకోవటము, దాని నుండి బుద్ధిని ఉపయోగించి నిర్ణయాత్మక బుద్ధి అని చెప్పేసి డిస్క్రిమినేషన్తో మనకుండే సంస్కారాన్ని బట్టి మనం ఒక డెసిషన్ మేకింగ్ అని అనుకుంటూ ఉంటాం. కానీ ఒక నిర్ణయం వెనక బ్రెయిన్, హార్ట్ బ్రెయిన్, హెడ్ బ్రెయిన్ అండ్ గట్ బ్రెయిన్, హెడ్, హార్ట్, గట్, ఈ 3 బ్రెయిన్స్ యొక్క అలైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ సక్సెస్. చాలా నిదానంగా డిస్కస్ చేద్దాం, మన లైఫ్ యొక్క ఇన్సిడెంట్ల గురించి మనం మాట్లాడుకుందాం, ప్రాక్టీసెస్ తెలుసుకుందాం. మీరు కార్లు వాడే వాళ్ళకి తెలుసు, మీరు ఒక 6 మంత్స్కి ఒకసారో ఆర్ 2 to 5,000 కిలోమీటర్స్కి ఒకసారో మీరు వీల్ అలైన్మెంట్కి వెళ్తారు. కార్లు 4 వీలర్ ఉన్న వాళ్ళకి తెలుసు బాగా. 2 వీలర్కి అలైన్మెంట్ మనం యూస్ చేయం, కానీ 4 వీలర్ అలైన్మెంట్ మీన్స్ ఈ 4 చక్రాలు ఒకే మార్గంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు వెళ్ళాలి. ఆ అలైన్మెంట్ బ్రేక్ అయిందనుకోండి, ఎక్కడన్నా ఒక వీల్ ఇటు ఒక వీల్ ఇటు వెళ్తున్నప్పుడు డైరెక్షన్, ఈ బండి వైబ్రేట్ అవుతూ ఉంటుంది, మీ యొక్క డీజిల్ ఆర్ పెట్రోల్ కన్జంప్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది, టైర్ అరిగిపోతూ ఉంటుంది, బండిలో ప్రయాణం సుఖముగా ఉండదు, అంటే సౌకర్యవంతంగా ఉండదు, వైబ్రేటింగ్గా ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే ఇన్ని కిలోమీటర్స్ తిరిగిన తర్వాత ఆ యొక్క డిస్టర్బెన్స్ ఎక్కువైతుంటే అలైన్మెంట్కి వెళ్తాం. దట్ ఈస్ కాల్డ్ అలైన్మెంట్. అంటే ఒకే రేఖ మీద ఉంటాం, ఒకే లైన్లో పనిచేయటం. ఇప్పుడు మనిషి ప్రశాంతంగా ఎప్పుడు జీవిస్తాడంటే ఈ హెడ్ బ్రెయిన్, హార్ట్ బ్రెయిన్ అండ్ గట్ బ్రెయిన్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు హ్యూమన్ లైఫ్ ఆల్వేస్ రైట్ డెసిషన్, సక్సెస్ఫుల్ లైఫ్. ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. ఈ ప్రపంచం ఎప్పుడు విజేతల గురించి మాట్లాడుతూ ఉంటుంది, సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్. అది కూడా ఎటువంటి సక్సెస్ 2 టైప్స్ ఉంటుంది. టెంపరీ సక్సెస్,
అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పర్మనెంట్ సక్సెస్. టెంపరీ సక్సెస్ అనేది ఎప్పుడు కూడా దానికి అలైన్మెంట్ ఈ 3 టైప్స్ ఆఫ్ బ్రెయిన్స్తో సంబంధం లేదు. వాళ్ళకి హార్డ్ వర్క్ సంథింగ్ ఏదో ఒక బ్రెయిన్ అటాచ్ అవుతుంటుంది, దాని ద్వారా వాళ్ళు వర్క్ చేస్తారు. ఇట్ గివ్స్ ఆల్సో సక్సెస్, బట్ ఇట్స్ ఎ టెంపరీ సక్సెస్. కొద్ది కాలం తర్వాత అది మళ్ళీ ఫేడ్ అవుట్ అవుతుంది. బట్ ప్రపంచం ఎప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడుతుందంటే పర్మనెంట్ సక్సెస్ పొందినటువంటి విజేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లీడర్స్ అంటాం మనం, నాట్ పొలిటికల్ లీడర్స్. మళ్ళీ మీ పార్టీ లీడర్స్ని గుర్తొచ్చుకుని మా లీడర్కి మళ్ళీ 3 బ్రెయిన్లు బాగున్నాయి అనుకోమాకండి. నేను చెప్పేది పొలిటికల్ లీడర్స్ గురించి కాదు. వాళ్ళు తగిలించుకునే లీడర్స్ అండి. నేను మాట్లాడేది ఏంటంటే తమ జీవితంలో ఎదిగి ఒక విజయవంతమైనటువంటి విధానాన్ని ప్రపంచానికి చూపించిన వారిని నాయకులు అంటాం. A leader is one by virtue of his unlighted being, inspire the people around him. That is called leadership quality. So who is the leader అన్నప్పుడు తనలో ఉండేటువంటి కొన్ని గొప్ప లక్షణాలని ప్రపంచానికి అందించి వారిలో ఉండే చైతన్యాన్ని మేలుకొలిపేవాడి లీడర్. మీరు కూడా లీడర్ అవ్వచ్చు, నేను లీడర్ అవ్వచ్చు, ఎవరైనా లీడర్ అవ్వచ్చు. ఈవెన్ పొలిటికల్ పార్టీస్లో కూడా నెంబర్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు. వారి కింద ఉన్నటువంటి ఆ వ్యక్తులని, తన పైన ఉన్న వ్యక్తులను కూడా మెస్మరైజ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నవారు ఉన్నారు. పాలిటిక్స్ అంతా కూడా అందరూ నెగిటివ్ పీపుల్ కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. చాలా ఎన్లైటెడ్ పర్సనాలిటీస్ ఉంటారు ఈవెన్ పాలిటిక్స్లో కూడా. అండ్ హూ ఇస్ ద లీడర్? ఏ లీడర్ ఈజ్ వన్ బై వర్చ్యూ ఆఫ్ హిజ్ అన్లైటెడ్ బీయింగ్. అతని యొక్క జీవన విధానాన్ని బట్టి, ఒక ఎన్లైటెడ్ పర్సనాలిటీని బట్టి ఒక లీడర్గా గుర్తించబడతాడు. సో హూ ఇస్ ద అన్లైటెడ్ పర్సనాలిటీ అని అన్నప్పుడు ఈ 3 బ్రెయిన్స్ అనే టాపిక్ని మనం కరెక్ట్గా తెలుసుకోగలగాలి. మీరు నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ని బుక్స్ చదివేసి నాలెడ్జ్ని గ్యాదర్ చేశారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు అబౌట్ అవర్ స్పిరిచువాలిటీ, మన యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి మనకి దేని గురించి అయినా మీరు ఒక అద్భుతమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. యూ నెంబర్ ఆఫ్ లాజిక్స్, లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్, ఎడం వైపు నుండి గాలి తీసుకుని వదిలేస్తే మనకి ఒక నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది, కుడి వైపు నుండి ఒకటి అవుతుంది, హై బీపీ అయితే ఒకటి, లో బీపీ అయితే ఒకటి, ఈడ నాడి, పింగళ నాడి, సుష్మణ నాడి. ఇదంతా ఏమిటంటే మన లాజిక్తో థింక్ చేసేటువంటిది. ఇట్స్ కాల్డ్ లాజికల్ బ్రెయిన్. దీనికి ఏం కావాలంటే ఎప్పుడు డేటా కావాలి, పుస్తకాలు చదవాలి, డేటా సమకూర్చుకోవాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, ఈ గురువుని ఆ గురువుని ఫాలో అవ్వాలి, అనేక రకాల యూట్యూబ్ వీడియోలు చూడాలి. ఈ సమాచారం పెరుగుతున్న కొలది మనుషుల్లో లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, రేషనలిస్టిక్ థింకింగ్ పెరుగుతుంది, హేతుబద్ధమైన ఆలోచనల గురించి ఎక్కువ మనసు ఆలోచిస్తుంది. గురువు ఏదైనా చెప్పినా కూడా హెడ్ బ్రెయిన్ ఎవరికైతే ఎక్కువగా యాక్టివ్గా ఉంటుందో ఈజ్ రైట్ ఆర్ రాంగ్ ఏమోలే, నాకు ఎక్స్పీరియన్స్ అయినాక చూద్దాం, తొందరపడి ఎవరిని నమ్మొద్దు, ఈయన చెప్పింది మన అనుభవంలోకి రావాలి కదా అని మీ హెడ్ బ్రెయిన్ బాగా యాక్టివ్గా హైపర్గా ఉంది, మంచి పార్టిసిపేషన్లో ఉందనుకోండి, మీరు గుడ్డిగా ఎవరిని నమ్మరు. నాట్ ఓన్లీ గురూస్, మీ లైఫ్లో కూడా ఎవరిని ఎక్కువగా నమ్మే అవకాశం ఉండదు. ప్రతిదీ కూడా ఆలోచిస్తుంటారు, అనుమానిస్తారని నేను చెప్పట్లే, ఆలోచిస్తారు. ఇది సహేతుకమా కాదా, దీన్ని చేస్తే మనకు బాగుంటుందా బాగుండదా, ఇది మంచిదా కాదా, అవునా కాదా, అవునా కాదా అనే ఆలోచనలు పదే పదే మీ మనసులో ప్రతి విషయంలో వస్తున్నాయండి. ఒక ఫుడ్ తినేటప్పుడు ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ అనేటువంటిది మీకు ఒక లాజిక్ క్వశ్చన్ వస్తుందంటే హెడ్ బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు రైట్ ఆర్ రాంగ్ పర్సన్ ఏమోలే అనిపిస్తుందంటే హెడ్ బ్రెయిన్ యొక్క వర్కింగ్ ఎక్కువగా ఉంది, మిగిలిన 2 బ్రెయిన్స్ని అది డామినేట్ చేస్తూ ఉంది. సో ఎప్పుడైతే మీ హెడ్ బ్రెయిన్ అనేటువంటిది ఓవర్గా రెస్పాండ్ అవుతూ డామినెంట్గా ఉన్నప్పుడు, మిగిలిన ఇగ్నోర్ చేయబడుతూ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ ఆల్వేస్ రాంగ్. ఇట్స్ ఆల్వేస్ రాంగ్. ఓకే, చూద్దాం దీనికి మనం ప్రాక్టీసెస్ కూడా చెప్పుకుందాం. బ్యాలెన్స్ అవ్వటానికి 3 అలైన్మెంట్లోకి వెళ్ళటానికి మనం చూద్దాం. ఎందుకని చెప్తున్నానంటే సార్, ప్రతి జీవితంలో ఇప్పుడు మనం పొందే ఫలితం వెనక ప్రీవియస్ డేస్లో మనం తీసుకున్న డెసిషన్ ఉంది. ఏది యాదృచ్ఛికం కాదు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. హఠాత్తుగా ఏది జరగదు, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ఫిక్స్డ్. మన లైఫ్ కోసం మాట్లాడుకున్నాం, ఇట్స్ నాట్ ఏ టాపిక్, ఇట్స్ నాట్ ఏ సిలబస్. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీఫిక్స్డ్, ముందుగా నిర్ణయించబడుతుంది మానవ జీవితంలో అనేదానికి మనం దైవ సిద్ధాంతం మాట్లాడుకున్నాం. భగవంతుడు రాశాడు తలరాత, జరిగిపోయింది, ఇట్స్ ఆల్సో ప్రీఫిక్స్డ్. ఏదైతే కర్మ చేశామో ఆ కర్మ ప్రకారం మన చేశామో ఇవాళ కర్మ ఫలం పొందుతున్నాము. ఇవాళది ఏముందా, నేను మొన్నటిదే ఇవాళ నాకు వస్తుంది, ఇవాళ నన్ను ఏం చేయమంటావు, ఏం చేయకపోయినా వచ్చేది వచ్చి పడుతుందిగా మీద, కాబట్టి దట్ ఈస్ కర్మఫలం.
2 రకాల సిద్ధాంతాలు ఎక్కువగా డామినెంట్గా ఉంటాయి. మూడో దాని గురించి ఎవడు పట్టించుకోవట్లేదు అనుకోండి. మానసిక సిద్ధాంతం ఇది. మనసు, మీరు బే పాజిటివ్, ఆల్వేస్ గెట్ పాజిటివ్ రిజల్ట్స్. ఇది మనో సిద్ధాంతం. ఇది కూడా అంతే. నిన్న మొన్న మీ యొక్క ఫీడింగ్ ఏదైతే జరిగిందో బ్రెయిన్కి, పాజిటివ్ ఆర్ నెగిటివ్, దాని రిజల్ట్ ఇవాళ మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కనుక యద్భావం తద్భవతి అనేది ఇక్కడ వస్తుంది. ఈ మూడిట్లో మీరు ఏదైనా ఫాలో అవ్వండి, ముందే నిర్ణయించబడుతుంది. భగవంతుడిని నమ్మితే రాసిన రాత, కర్మను నమ్మితే చేసిన కర్మ, మనసుని నమ్మితే నిన్న మొన్న మీరు ఇచ్చినటువంటి ఫీడింగ్, యద్భావం తద్భవతి. కాబట్టి ఏది హఠాత్తుగా జరగదు. మరలా చెప్తున్నాను, హఠాత్తుగా జరగదు. మీరు టక్కన లేవంగానే మీకు ఏదో జరిగిపోతుంది అనుకోమాకండి. అన్నీ ముందుగా నిర్ణయించబడుతున్నాయి ఈ సృష్టిలో. ఈ నిర్ణయం వెనక ఏమిటి జరుగుతుంది? నిన్న మొన్న మీరు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది ఇవాళ మీకు రిఫ్లెక్షన్ వచ్చింది. ఓకే అమ్మా, ఎండాకాలం రాబోతుంది. మీరేం చేస్తారు? మీ బ్రెయిన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎండాకాలం సబ్జా నీరు తాగాలి, టీలు కాఫీలు మానేయాలి, ఆయిల్ ఫుడ్ తగ్గించేయాలి, లేకపోతే ఇంకేదన్నా చల్లబరిచే ద్రవాలు మజ్జిగ లాంటివి తాగాలి. మీరు నిర్ణయం తీసుకుంటారు, అది ఇవాళ నుండి ఇంప్లిమెంట్ చేస్తారు. నిన్న మొన్న మీ ఫ్యామిలీతో డిస్కస్ చేసి అనుకొని ఉంటారు, మనం ఇవాళ నుండి ఫుడ్ చేంజ్ చేద్దాం, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మీ సార్ని పిలిచేసి ఇంట్లో ఉన్నటువంటి ఏసీలు క్లీన్ చేయించు, లేకపోతే ఇంకో పని చేయించేసు డెసిషన్ తీసుకున్నారు, దాన్ని ఇవాళ ఎక్స్పీరియన్స్ అవుతారు. కాబట్టి మీ జీవితంలో, నా జీవితంలో ఈ రోజు అనేది నిన్నటి నిర్ణయము, ఇవాళ నిర్ణయము రేపటి రోజు, లేకపోతే ఇందాకటి నిర్ణయము ఈ క్షణము, ఈ క్షణ నిర్ణయము మరుక్షణం. కాబట్టి బ్రైట్ ఫ్యూచర్ కావాలంటే రైట్ డెసిషన్ ఉండాలి. అండర్లైన్ ది స్టేట్మెంట్. బ్రైట్ ఫ్యూచర్ కావాలంటే ఖచ్చితంగా రైట్ డెసిషన్ ఉండాల్సిందే. రాంగ్ డెసిషన్ తీసుకొని బ్రైట్ ఫ్యూచర్ కోసం ఫోకస్ లైట్లు పెట్టి వెయిట్ చేయమాకండి. రాంగ్ డెసిషన్ తీసుకొని బ్రైట్ ఫ్యూచర్ కావాలి, బ్రైట్ ఫ్యూచర్ కావాలని కోరుకోవద్దు. మీ బిడ్డకు అసలు మ్యాథమెటిక్స్ అంటేనే చాలా భయం అండి. మీరు వాడు ఇంజనీర్ చేయాలనుకొని బలవంతంగా తీసుకెళ్ళే మ్యాథ్స్ గ్రూప్లో వేసేసారు. ఇంటర్మీడియట్లో స్ట్రగుల్ అయిపోయి వాడి కింద బడి మీద బడి ఇంటర్మీడియట్ని దక్కా ముక్కిలు తిని మీకోసం భయపడి మీరు గట్టిన ఫీజులు చూసి వాడు అయ్యో నాన్న కష్టపడుతుండే కదా అని ఏదో ముక్కు చీదేసి బయటపడతాడు. వాడు ఇంజనీర్ అవ్వలేడు. నీకేం డాక్టర్ కావాలి, నేను ఎట్లాగో తెల్ల కోట్ వేసుకోలేదు, మా బిడ్డ డాక్టర్ కావాలి, అసలు వాళ్ళకి తూ అంటే తూ రాదు, మెడిసిన్ చదవటానికి అన్ని సంవత్సరాలు వాడే బ్రెయినే లేదు వాళ్ళకి, వాళ్ళ మీద మెడికల్ మీరు అవ్వాలనుకునే కోరికను రుత్తారు చూసారు. దట్ ఈస్ కాల్ రాంగ్ డెసిషన్. ఆ డెసిషన్ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది? పిల్లలు తట్టుకోలేక పైన దూకటాలు, సూసైడ్ చేసుకోవటాలు. ఎందుకంటే వాళ్ళకి అంత క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ లేదు. రాంగ్ డెసిషన్. ఒక డెసిషన్ మేకింగ్ వెనక మీకు 3 బ్రెయిన్స్ అనేవి అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటే యూ విల్ బికమ్ ఏ గ్రేట్ లీడర్. సో ఫస్ట్ ఈజ్ హెడ్ బ్రెయిన్, లాజికల్ బ్రెయిన్, థింకింగ్ బ్రెయిన్, డేటా బ్రెయిన్, దానికి ఏ పేర్లోనే పెట్టుకోండి. సెకండ్ వన్ ఈజ్ హార్ట్ బ్రెయిన్. దీని ఎప్పుడు ఎమోషనల్గా ఉంటుందండి. ఎమోషనల్. ఒక వ్యక్తి బాధ చెప్పంగానే కరిగిపోతారు, ఒక వ్యక్తి మీద కోపం రాగానే డెసిషన్ తీసుకుంటారు. చిపో వెస్ట్ యువర్ వెస్ట్. హెట్ రేట్ కావచ్చు, లవ్ కావచ్చు, యాంగ్రీ కావచ్చు, మీలో ఉండేటువంటి జాలిదయ కావచ్చు, ఏదైనా కానివ్వండి. ఎమోషన్స్, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ప్రతి డెసిషన్ మేకింగ్ కనుక ఎమోషన్ ఉంటుంది. లాజిక్ ఉండదు అక్కడ లాజిక్లు మ్యాజిక్లు పనిచేయవండి. తల్లి ఎమోషన్ ముందు ఏ లాజిక్ పనిచేయదండి. చూసుకోండి కావాలండి. తల్లి ఓన్లీ ఎమోషనల్ హార్ట్ బ్రెయిన్ కలిగి ఉంటుంది బిడ్డల మీద. ఇక మిగిలిన ఏం కలిగి ఉండదండి. ఓన్లీ ఎమోషనల్ హార్ట్ బ్రెయినే ఉంటుంది తల్లికి. అందుకే మనకి ఎక్కడ దొరకనటువంటి గొప్ప మనసు తల్లి దగ్గర దొరుకుతుందంటే తల్లి బిడ్డ దగ్గర లాజిక్లు వాడదు, మిగిలిన లాజిక్లు వాడతారు. ఈవెన్ వైఫ్ అన్న లాజిక్ లాగుద్దండి, తల్లి లాగదు లాజిక్లు. అందుకని తల్లి అంటే ఎందుకు బాగా ఇష్టం అంటే ఎవరైతే మీ చుట్టూ హార్ట్ బ్రెయిన్ వాడతారో వాళ్ళని మీరు ఇష్టపడతారు. మీ లోపాలను అడగరు, వారు మీ లోపాలను ప్రశ్నించరు, ఎత్తి చూపరు, క్వశ్చన్ చేయరు, విమర్శించాలనుకోరు, యాక్సెప్ట్ చేస్తారు విత్ దేర్ ఎమోషన్స్. ప్రేమ అనే ఎమోషన్తో. ఆర్ బ్లైండ్గా అపోజ్ చేస్తారు, త్వరగా రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి. ఎమోషన్ హార్ట్ ఎవరైతే ఎక్కువ వాడతారో రిలేషన్స్ త్వరగా బ్రేక్ అయిపోతాయి. లేటెస్ట్ మ్యారేజ్ చేసుకునే వ్యక్తులు అనేక మంది ఎందుకు త్వరగా డివోర్స్కి వెళ్ళిపోతున్నారంటే దే ఆర్ యూజింగ్ ఓన్లీ ఎమోషనల్ హార్ట్. అంటే హార్ట్ బ్రెయిన్ వాడుతున్నారు, ఇంక వేరే ఏం వాడరు. విపరీతమైన యాంగర్ ఉండొచ్చు, ఆర్ లవ్ ఉండొచ్చు, ఆర్ హేట్రేట్ ఉండొచ్చు, అండర్స్టాండింగ్ ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్ ఉండొచ్చు. ఎవరిలో అయితే ఎమోషనల్ బరస్ట్ ఎక్కువగా ఉంటుందో, ఎమోషనల్గా కంట్రోలింగ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి బ్రెయిన్ డెసిషన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. చిన్న కోపంగానే ఇంకా నాకు ఇది వద్దు అనుకుంటారు. నాట్ ఓన్లీ పర్సన్స్, ఏదైనా కానివ్వండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
ఇది ఎక్కువ పని చేస్తుంది అనుకుంటా మనకి స్పిరిచువాలిటీలోకి వచ్చాక. అటు ఆధ్యాత్మికత వరమా శాపమా, ఈ టాపిక్ మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంకెప్పుడన్నా. కనుక ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత జాలి పెరిగింది, దయ పెరిగింది, కరుణ పెరిగింది, అనురాగము, ఆప్యాయత, అబో చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాం మన సాత్వికంలో కదా. అప్పుడు ఏమైపోతుంది, మిగిలిన 2 బ్రెయిన్స్ని ఇగ్నోర్ చేసి ఈ బ్రెయిన్ ఏమవుతుంది, హైపర్ యాక్టివేట్ అవుతుంది, డామినెంట్ అవుతుంది. డామినెంట్ అనే ప్రతిసారి ఏమవుతూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకే ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటాం ఎమోషనల్గా. అది రైటా? ఎమోషనల్ ఓవర్ రియాక్టింగ్ ఏమో. అతి ప్రేమ రైటా? అతి ద్వేషం రైటా? విపరీతంగా దుఃఖించటం, తట్టుకోలేని ఆనందాన్ని విపరీతంగా ఎక్స్ప్రెస్ చేయాలనుకోవటం, దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ఎమోషన్స్. కాబట్టి ఎప్పుడైతే మీరు హై ఎమోషనల్ బాండేజ్లో, ఆ బౌండరీలో ఇరుక్కుపోయి ఉన్నారో, అక్కడ ఆ బ్రెయిన్ ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది. ఇట్ టేక్స్ ఆల్వేస్ రాంగ్ డెసిషన్స్. ఎమోషన్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాను. థర్డ్ వన్ ఇస్ గట్ బ్రెయిన్, సిక్స్త్ సెన్స్, ఇంట్యూషన్. ఒక మాట చెప్పాలంటే ఇది హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుంది. దీనిలో ఎక్కువ ఫియర్ ఉంటుంది. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. నేను ముందే చెప్పా కదా అంటూ ఉంటుంది ఇది. నేను ఆ రోజే చెప్పాను కదా నీకు జాగ్రత్త, నాకెందుకు అనిపించింది. ఈ జాగ్రత్తలన్నీ ఎవరు చెప్తుంటారు? గట్ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో పవర్ఫుల్ బ్రెయిన్. మనకు చాలా నీడ్, అవసరము కూడా. కొన్ని చేయొచ్చా చేయకూడదా అనే మార్గంలో చాలా ఇంపార్టెంట్ కోర్ ఐడెంటిటీ కలిగి ఉండి మన లైఫ్ను ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి ఇంపార్టెంట్ బ్రెయిన్, గట్ బ్రెయిన్. నాకు ఇదొక్కటే పనిచేసింది అనుకోండి, మిగిలినటువంటి ఎమోషన్స్ అన్నీ జీరో అయిపోతాయి. లాజికల్గా థింక్ చేయగలిగే సహేతుకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా శూన్యమైపోతాయి. ఊరిక భయంతో ఆర్ ఎక్కువ జాగ్రత్తతో లైఫ్ని మీరు ఏదో మంచిగా ప్యాక్ చేసామనుకుంటారు, బట్ ఆల్వేస్ రాంగ్ అయిపోతుంటుంది. ఓకే, నా మెదడికి ఏమనిపిస్తే చేశాను, నా హృదయంలో అనిపించిన ఫీలింగ్స్ ప్రకారమే చేశాను, నా సిక్స్ సెన్స్ చెప్పింది చేశాను. ఈ 3 ఎక్కువ వాడతారు, మీరు చూసుకోండి కావాలంటే. మీరు ఏదైనా చేసిన ఎందుకు చేసామంటే ఏమోలే నాకు ఆ ఫీల్ ఆ టైంలో అనిపించింది, ఎమోషన్ చేశాను. దట్ ఈస్ హార్ట్ బ్రెయిన్ డెసిషన్. ఏమో నాకు ఇది కరెక్ట్ అనిపించింది, సహేతుకం, ఎస్ ఇట్ ఇస్ రైట్ అనిపించింది, దట్ ఈస్ హెడ్ బ్రెయిన్ డెసిషన్. ఏమో నాకు ఎందుకు అనిపించింది, దట్ ఈస్ గట్ బ్రెయిన్ డెసిషన్. ఓకే, నాట్ ఓన్లీ బుద్ధి, ఆల్ ఆర్ కాల్డ్ బుద్ధి. నిర్ణయాత్మకం బుద్ధి, ఎక్కడ నిర్ణయం తీసుకున్నా అది బుద్ధే. నాట్ ఓన్లీ గట్ బ్రెయిన్, ఆల్ బ్రెయిన్స్ బిలాంగ్స్ టు బుద్ధి. ఓకే, అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి అంటే, మనము ఏ బ్రెయిన్ ఉపయోగించి ఎక్కువ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. అలాగని 3 ప్యారలల్గా అలైన్మెంట్లో ఉండి పనిచేయాలని రూల్ ఏమీ లేదు. కాన్స్టెంట్గా ఒక్క దాంట్లోనే ఉండిపోతూ ఉంటే ఆల్వేస్ లైఫ్ అనేటువంటిది డిస్టర్బ్డ్గా ముందుకెళ్తూ ఉంటుంది. మన సిచ్యువేషన్ బట్టి ఒక బ్రెయిన్ మనం యూజ్ చేయాలి. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాము, దాని నుండి బయటపడటం కోసం మీరు లాజికల్ బ్రెయిన్ థింక్ చేయాలి. అంతేగాని అక్కడ నేను ఎమోషన్స్ యూజ్ చేస్తానంటే భయం కలుగుతుంటుంది, దుఃఖం కలుగుతుంటుంది, కింద పడి కుప్పగూలిపోతారు. కష్టాన్ని కుప్పగూలిపోయే వాళ్ళంతా ఎవరంటే ఎమోషనల్ బ్రెయిన్ వాడేవాడు. దుఃఖంతో గుండెలు బాదుకుంటూ ఉంటారు, నాకు ఏదో జరిగిపోయిందని. అక్కడే బ్రెయిన్ వాడాలి, లాజికల్ బ్రెయిన్ థింక్ చేయగలగాలి. అప్పుడు దాని నుండి బయటపడేటువంటి మార్గం తెలుస్తుంది. అక్కడ ఏముంది, డేటా ఉంది, ఆల్రెడీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని మీరు సరైన మార్గంలో నిర్వర్తించినటువంటి మీకు అనుభవం ఉంది. అప్పుడు ఆ డేటాని ఉపయోగించి ఏం చేయాలి, ఒక గతం లేదంటే ఇలా చేశాం కదా, పిల్లడికి ఒకప్పుడు జ్వరం వచ్చింది, అప్పుడు ఏం చేసాము, సంథింగ్ ఏదో కేర్ తీసుకున్నాము, తడి బట్టబడి తుడిచామో, లేకపోతే మంచి నూలు బట్టలు వేసామో, లేకపోతే అరిగి ఫుడ్ పెట్టామో. దిస్ ఇస్ డేటా అనమాట. ఈ డేటాను ఉపయోగించి ఏం చేస్తుంది లాజికల్ బ్రెయిన్, ఆ రోజు అప్పుడు జరిగింది చేసావు కదా, మళ్ళీ ఎందుకు కంగారు పడతావు, సేమ్ డూ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఎమోషనల్ బ్రెయిన్ ఎక్కువగా పనిచేసింది అనుకోండి, గుండెలు మమ్మ పిల్లడికి జ్వరం వచ్చింది ఏమైపోతుందో దుఃఖము, బాధ, టెన్షన్, పక్కడికి ఇబ్బంది పెట్టడం, హాస్పిటల్కి ఎత్తకపోవడము, కంగారు అయిపోతుంది లైఫ్ అంతా. ఎప్పుడు ఎమోషనల్ బ్రెయిన్ ఓవర్గా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏది పర్ఫెక్ట్, ఏది రైట్ బ్రెయిన్ అంటానికి లేదు. డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ చేస్తూ ఉంటుంది.
మీకు బాగా భయం కలిగినప్పుడు చూసుకోండి, కడుపులో ఒక రకమైన సెన్సేషన్ కూడా వస్తుంది, దట్ ఇస్ కాల్డ్ గట్ బ్రెయిన్. మరి చెక్ చేసుకోండి ఈసారి ఎప్పుడన్నా. బాగా మీకు భయం ఎక్కువ ఉన్నప్పుడు గుబులు గుబులుగా అనిపిస్తూ ఉంటుంది, రకరకాలుగా కడుపులో ఒక రకమైనటువంటి సెన్సేషన్ వస్తూ ఉంటుంది. కొంతమంది మీరు గమనించినట్టయితే భయంగా అంగంగానే వాష్రూమ్ పరిగెడతా ఉంటారు, స్టార్ట్ అయిపోద్ది గట్లో ఇమ్మీడియట్గా, పేగుల్లో ఒక సెన్సేషన్ స్టార్ట్ అయిపోద్ది, భయం కలగంగానే వాష్రూమ్కి వెళ్ళిపోతారు. భయపడినోడు చూసుకోండి, మీరు సినిమాలో చూపిస్తుంటాడు, పాస్ పోసుకుంటా ఉంటాడు భయం కలగంగానే. పామును చూసినా, పెద్ద పులిని చూసినా, లేకపోతే ఏదైనా సావును చూసినా, అవతల చేతిలో తుపాకీని చూసినా, సినిమాల్లో మనకి ఫన్నీగా చూపిస్తూ ఉంటారు అది, వాడు ఫ్యాంట్ తడుపుకోవటం. కానీ ఎందుకు జరిగింది అది అంటే, భయము అనేటువంటిది ఆ ఇన్స్టింక్ట్ మీకు ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా గట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎక్కువ భయపడే వాళ్ళకి గట్ డ్యామేజ్ అవుతుంది. మన ఫిజికల్గా కూడా డిస్కస్ చేద్దాం దీని గురించి ఒకసారి. మీ గట్ హెల్త్ డ్యామేజ్ అయిందంటే మీరు ఎక్కువ భయస్థులై ఉంటారు. భయం, అందుకే చెప్తుంటాను తమోగుణ లక్షణాల్లో మీకు స్లైడ్ చూపించినప్పుడు భయం అనే టాపిక్ని హైలైట్ చేసి ఫస్ట్ ఎందుకు చెప్తాను, చాలా అదొకటి మిగిలిన లాగిచ్చేస్తుంటాం. భయము, పెరిగితనం, అనుమానం, ఇవన్నీ తర్వాత చెప్పుకుంటాం 20 లక్షణాలు. ఫస్ట్ భయము భయము భయము. ప్రతిసారి మిమ్మల్ని వీడియో ఆన్ చేయండి అంటాను, మాట్లాడండి అంటాను, ఆఫ్లైన్ క్లాసులు ఎక్స్పీరియన్స్ చెప్పమంటాను, ఇలాగా ఎన్నో చెప్తుంటాం. ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైనది, హెల్త్ని డ్యామేజ్ చేసేది ఫస్ట్ ఏదంటే భయమే, ఫియర్, భయం. మళ్ళీ థర్డ్ మళ్ళీ మాట్లాడుకుందాం, టాపిక్ వచ్చింది అక్కడ కాబట్టి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి ఈ 3 బ్రెయిన్ అలైన్మెంట్ని ఎవరు సాధించగలుగుతారో వారు ఒక అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలిగిన వ్యక్తులు అవుతారు. దీనికోసం మనం ఇచ్చిన యోగా ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయండి. కాన్సెప్ట్ ఈజ్ క్లియర్, ఇంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. ఈ 3 బ్రెయిన్స్ గురించి ఎక్కువ అక్కర్లే. ఇంకా మీకు కావాలనుకుంటే మెడికల్ మ్యాగజైన్స్ ఆర్ సైంటిఫిక్ మ్యాగజైన్స్ ఆర్ మీ దగ్గర చాట్ జీపీటీలే ఉంటాయి కదా, చెక్ చేసుకోండి. హెడ్ బ్రెయిన్ నియర్లీ 80 బిలియన్ న్యూరాన్స్ కలిగి ఉంటుంది. 80 బిలియన్ ప్లస్ న్యూరాన్స్, నాట్ మిలియన్, ఇట్స్ బిలియన్. ఆలోచించండి, న్యూరాన్స్ అనేది అన్నీ న్యూరో సెల్స్ అంటాం. న్యూరాన్స్ ఈజ్ నథింగ్, అన్ని సెంటర్స్ని కలిగి ఉంటుంది, అన్ని న్యూరాన్స్ ఉంటాయి హెడ్ బ్రెయిన్లో. అందుకే అది ఎక్కువగా అది పనిచేస్తూ ఉంటుంది, వేడెక్కుతూ ఉంటుంది. హార్ట్ బ్రెయిన్ 40,000 ప్లస్ న్యూరాన్స్ కలిగి ఉంటుంది, హార్ట్ బ్రెయిన్. గట్ బ్రెయిన్ వెరీ ఎఫెక్టివ్ బ్రెయిన్, 80 మిలియన్ ప్లస్ న్యూరాన్స్ కలిగి ఉంటుంది. 80 మిలియన్, మిలియన్ ఈజ్ నథింగ్ బట్ 10 lakhs. 80 into 10 lakhs, calculate. A billion, above 100, sorry, 100 million. That is 80 billion, 40,000, 100 million above. ఇన్ని న్యూరాన్స్ కలిగి ఉన్నటువంటిది హ్యూమన్ బాడీ, రైట్? ఈ మూడిటి మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్గా నడిపించేదే మన యొక్క న్యూరలాజికల్ సిస్టమ్. ఈ 3 బ్రెయిన్స్ యొక్క ఏదైతే మనకి పనిచేస్తూ ఉందో ఆ పనిచేసేటువంటి సిస్టమ్ని మనకి యాక్టివేట్ చేయగలిగేటువంటిది మనకి ఈ సిస్టమ్ అనేటువంటిది. మీరు అదృష్టవశాత్తు తెలిసి కానీ తెలియక కానీ మీరు యోగా ఫీల్డ్లోకి వచ్చారు, గుర్తుపెట్టుకోండి. నేను యోగా చేసేటువంటి గొప్పతనం గురించి చెప్తాను మీకు ఇప్పుడు. ఈ 3 బ్రెయిన్స్ ఎవరైతే ఉందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ హైవే అంటాం. గట్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ హార్ట్ టు హెడ్ బ్రెయిన్కి రీచ్ అవుతుంటుంది, హెడ్ బ్రెయిన్ నుండి హార్ట్ టు ఈ గట్ బ్రెయిన్కి రీచ్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ హైవే. ఎప్పుడైతే అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటుందో దట్ ఇస్ కాల్డ్ హైవే. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పాస్ అవుతూ ఉంటుంది, గట్ టు బ్రెయిన్, బ్రెయిన్ టు గట్. ఎప్పుడైతే ఈ అలైన్మెంట్ డ్యామేజ్ అవుతూ ఉంటుందో దెన్ బ్రెయిన్ నుండి గట్కి, గట్ నుండి బ్రెయిన్కి రిలేషన్ బ్రేక్ అవుతూ ఉంటుంది. ఈ 3 ఇన్ఫర్మేషన్ ఏదైతే బ్రెయిన్స్ ఉన్నాయో ఈ హైవేని కనెక్ట్ చేసేదాన్ని వాగస్ నర్వ్ అంటారు. ఈ నర్వ్ చేసే పని ఏమిటి అంటే మన యొక్క ఈ ఇన్ఫర్మేషన్ని ఈ 3 బ్రెయిన్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది, సింక్రనరైజ్ చేస్తూ ఉంటుంది, సింక్ చేస్తూ ఉంటుంది. కోహెర్షన్, మూడిటి యొక్క సమన్వయము. సో ఈ న్యూరలాజికల్ నర్వస్ సిస్టమ్ గురించి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. మనకు ఉండేటువంటి
అడ్వాన్స్ క్లాసెస్లో కానీ మళ్ళీ ఎప్పుడైనా సత్సంగంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అటానమస్ నర్వస్ సిస్టమ్, ఈ నర్వస్ సిస్టమ్స్ ఏమిటి, ఈ నర్వస్ ఫంక్షనింగ్ ఏమిటి, ఎన్ని కోట్ల న్యూరాన్స్ పనిచేస్తూ ఉన్నాయి, దీని గురించి నర్వస్ సిస్టమ్, హార్మోన్ సిస్టమ్, ఇమ్యూనిటీ సిస్టమ్, నెంబర్ ఆఫ్ సిస్టమ్స్లో మనకు 3 మెయిన్ సిస్టమ్స్ గురించి మళ్ళీ ఎప్పుడన్నా అనదర్ సత్సంగంలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఈ యొక్క 3 బ్రెయిన్స్ అలైన్మెంట్ని ఎట్లాగా మనం అచీవ్ చేయగలగాలి, ఏం చేద్దాం. ఇంపార్టెన్స్ తెలిసింది కదా మీకు ఏ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది, ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఆలోచించుకోండి. ఇతరుల బ్రెయిన్స్ని మీరు క్యాలిక్యులేట్ చేసి జడ్జ్ చేయాలనుకోమాకండి. గురూజీకి ఏ బ్రెయిన్ పనిచేస్తుంది, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఏ బ్రెయిన్ పనిచేస్తుంది అని లెక్కలు వేసుకోమాకండి. మీరు ఈ టాపిక్ వింటున్నప్పుడు మీరు ఎక్కువ టైము ఏ బ్రెయిన్ దగ్గర స్టక్ అయిపోతున్నారు, ఎక్కడ ఆగిపోతున్నారు? ఓకేనమ్మా, కనెక్ట్ అవుతున్నారా? అర్థమవుతుందా? సిలబస్ ఏమైనా కన్ఫ్యూజన్గా ఉందా? లేదు కదా. సో హెడ్ బ్రెయిన్ మీకు డల్గా ఉంది, ఎప్పుడు మీరు ఊరికి ఎమోషన్తోనే డిస్టర్బ్ అవుతున్నారు, మీరు సహేతుకమైన హేతుబద్ధమైన రీజనలిస్టిక్ ఆర్ లాజికల్గా థింకింగ్ తగ్గిపోతుంది. ఏం చేయాలి దానికి? ఎప్పుడైనా నేను చాలాసార్లు చెప్పాను క్లాసుల్లో, గుర్తుందా మీకు? రీజనల్గా నేను చెప్తాను. నాకు చిన్నప్పటి నుండి బై గాడ్స్ గ్రేస్ ఈ మూడిటిని ఉపయోగించుకుంటూనే ఉన్నా. ఈ సిలబస్లు తెలియక ముందు నుండి కూడా 6 సెన్స్ చెప్తూ ఉంటుంది. ఎమోషన్స్ కామన్, స్పిరిచువల్ వేలో ఉన్నాం కాబట్టి. థర్డ్ వన్ లాజికల్గా. నేను చిన్నప్పటి నుండి లాజిక్ని పెంచుకోవటం కోసం మరి అలవాటో తెలియదు కానీ మీలో కూడా చాలామందికి ఉంటుంది. లాజికల్ బ్రెయిన్ ఎక్కువగా అందరికీ హై యాక్టివ్గా ఉంటుందండి, మిగిలిన రెండిటితో కంపేర్ చేస్తే కనుక. మీరు ఎక్కడైనా బుక్లో చిన్న సుడోకు కనపడింది అనుకోండి, ఏం చేస్తారు ఇమీడియట్గా? సుడోకు అంటే నెంబరింగ్ పజిల్స్. మీలో చాలామందికి ఫిల్ చేస్తూ ఉంటారు. కొన్ని పత్రికల్లో ఈనాడు సంథింగ్ వీక్లీ మ్యాగజైన్ వచ్చినప్పుడు పద వినోదం అట్లాంటివి ఉంటాయి, పజిల్స్ అనేవి, వర్డ్స్ని ఫిల్ చేయటం. చూడంగానే దాన్ని ఫిల్ చేస్తూ ఉంటారు కదా చాలా చోట్ల. మనకి ఎంతైనా రావచ్చు, అలాగని మన భాషా పండితులకు కాకపోవచ్చు, ఎంత వస్తుందో అక్కడగా మీరు ఫిల్ చేస్తూ ఉంటారు. నాకున్న చిన్నప్పటి వాడంటే నేను ఎక్కడెక్కడ పుస్తకాలు తెచ్చుకున్నాను చదువుకునే రోజుల్లో, ఆర్ఆర్బి కానీ బ్యాంకింగ్కి సంబంధించినవి కానీ, దాంట్లో రీజనింగ్కే ఎక్కువ ఆలోచించేవాడిని ఆ బుక్ తెచ్చుకొని. నేను చెప్పాను మొన్న కూడా, నాకు లెగ్ ఇంజూరీ అయినప్పుడు మిగిలిన వాళ్ళు ఐసెట్కి ప్రిపేర్ అయ్యే పుస్తకాలు చదువుకొని నేను ఎగ్జామ్ రాసుకొని ర్యాంక్ తెచ్చుకున్నాను. ఆ బ్రెయిన్ ఎప్పుడు కూడా లాజికల్గా ఇది తెచ్చుకొని ఏం చేసినట్టు రీజనింగ్ మీద ఎక్కువ వర్క్ చేసేవాడిని. మీరు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే రీజనింగ్ కొన్ని మార్క్స్ ఉంటాయి, మీకు తెలిసి ఉంటే కనుక, గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైనా రాసి ఉంటే కనుక. రీజనింగ్ బ్రెయిన్ అంటాం దాన్ని. ఎందుకు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని అంటే బ్రెయిన్ సెల్స్ బాగా డెవలప్ అవటం కోసం, చాలా మెమొరీని పెంచుకోవటం కోసం. తద్వారా ఏమవుతుంది, ఒక విషయాన్ని గుడ్డిగా నమ్మే అవసరం లేనటువంటి మూఢనమ్మకాలని బయటపడతాం మనం. లాజికల్ బ్రెయిన్ ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటుందో, రీజనింగ్ ఎప్పుడైతే ఉంటుందో, అది ప్రధానికి ఒక సహేతుకమైన హేతుబద్ధమైన సమాచారం సంపూర్ణంగా ఉన్నటువంటి ఒక విషయాన్ని గురించి మీరు రైట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. అందుకే మీకు ఎప్పుడన్నా అనిపించింది నేను ఊరికి ఎందుకు ఎమోషనల్ లొంగిపోతున్నాను, ఆర్ లేకపోతే ఎందుకు ఊరికి ఇంట్యూషన్ 6th సెన్స్ అని చెప్పేసి ప్రతిదానికి భయపడుతున్నాను? సో నేనేం చేయగలగాలి? రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవాలంటే మీ లాజికల్ బ్రెయిన్ యాక్టివేట్ చేయండి. త్రూ పజిల్స్ యూజ్ చేయండి, డోంట్ యూజ్ క్యాలిక్యులేటర్, హైగా కౌంట్ చేయండి, క్యాలిక్యులేట్ చేయండి మీ బ్రెయిన్ ఉపయోగించి. రీజనింగ్ సంబంధించినటువంటి చాలా చోట్ల ఇప్పుడు పుస్తకాలు ఏం కొనుక్కోకర్లా, రీజనింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, దానికి ఆన్సర్స్ని మీరు ట్రై చేయండి. మీ యొక్క హెడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అది డల్ అయిపోయింది, పడుకుండిపోయింది, నిద్రపోతూ ఉంది, దాన్ని యాక్టివేట్ చేయండి. ఓకేనమ్మా? సెకండ్ వన్ ఈజ్ హార్ట్ బ్రెయిన్. హార్ట్ బ్రెయిన్ పనిచేయడం కోసం ఇంకా లవ్ కావాలి, భక్తి కావాలి. లవ్ అండ్ డివోషన్ తప్పనిసరిగా. భక్తి ద్వారా, భక్తి జ్ఞానము ద్వారా, భక్తి మార్గము ద్వారా, భక్తి యోగము ద్వారా లోపల ఉండేటువంటి ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయి. భక్తి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది చాలా పవర్ఫుల్గా. మీరు ఒక భగవంతుడి స్మరణ చేయండి, నామం చేయండి, ఒక జపము చేయండి, మీ ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ చేయబడతాయి, నాట్ సప్రెషన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలామంది ఎమోషన్స్ని సప్రెస్ చేస్తున్నారు. ఎమోషన్ సప్రెస్ చేయొద్దు,
ఎమోషన్స్ని క్యారీ చేయొద్దు. ఎమోషన్స్ ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయండి. ఈ పదాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎమోషన్ సప్రెస్ చేసుకుంటున్నారు లోపల, ఏదైనా ఫీలింగ్ కలిగిన దాన్ని సప్రెషన్ సప్రెషన్ సప్రెషన్. ఎమోషనల్ సప్రెషన్ ద్వారా ఏమవుతుంది? డిప్రెషన్ పెరుగుతుంటాయి. కాబట్టి ఎమోషన్ని క్యారీ చేయొద్దు. అలాగని చెప్పేసి బర్స్ట్ అయిపోయి క్యారీ చేయొద్దు. ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వాలి. దానికి కావాల్సింది ఏంటి? మీరు ప్రేమతత్వంగా జీవించండి అండ్ సేమ్ టైం భక్తి మార్గాన్ని పెంచుకోండి. దాన్ని హార్ట్ బ్రెయిన్ ఎప్పుడు మీకు అది బ్యాలెన్స్డ్గా పనిచేస్తూ ఉంటుంది. బ్యాలెన్స్ మీన్స్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. థర్డ్ వన్, గట్ బ్రెయిన్. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇది చెప్పడం కోసం మీకు ఇప్పుడు ఈ 3 బ్రెయిన్స్ గురించి మాట్లాడటం జరిగింది. కొంచెం జాగ్రత్తగా దీంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్, బికాజ్ యు ఆర్ యోగా పార్టిసిపెంట్. మీరు ఎవరో ఆర్డినరీ పర్సన్ కాదు. అదేంటంటే యోగాకు అంత ఇంపార్టెన్స్ ఉందా? ఎస్ ఉంది. భారతదేశం యోగ భూమి, ఎంతోమంది యోగులు సంచరించిన భూమి. కాబట్టి మీరు రోగి కాదు, యు ఆర్ యోగి. మీది యోగిక్ పర్సనాలిటీ. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాను. మీరు ఏదో గత జన్మల్లో ఎంతో సాధన చేసుకొని ఉంటే మరలా మీకు ఈ సాధనా మార్గం లభిస్తుంది. నేనని చెప్తున్నాను కాదు, దత్తా ఫౌండేషన్ కాదు, ఇంకోటి కానివ్వండి. మీరు మీ జీవితాన్ని తెలుసుకోవాలని తపన కలిగింది మీ లోపల. హోయామై, నేనెవరో తెలుసుకోవాలి, ఈ మార్గం ఏమిటి, సత్యం ఏమిటి, నిత్యం ఏమిటి, అనిత్యం ఏమిటి, శాశ్వతం ఏమిటి, అశాశ్వతం ఏమిటి అని భావన మీలో కలిగి ఫాలో అవుతున్నారు ఈ కార్యక్రమాన్ని. గురు మార్గాన్ని మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కొనసాగిస్తున్నారంటే మీరు ఇప్పుడు మొదలుపెట్టిన వారు కాదు. సో అక్కడ మొదలుపెట్టి ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తులు. ఇది కొనసాగింపు, అలాగని ముగింపు కూడా కాకూడదు. ఇంతకన్నా ఇంకా గొప్ప మార్గంలో, ఇంకా గొప్ప గురువు యొక్క మార్గదర్శకత్వంలో మీరు ముందుకెళ్తారేమో. ఈ జన్మలో కావచ్చు, నెక్స్ట్ ఎప్పుడైనా మరో జన్మలో కావచ్చు. జన్మల విషయం పక్కన పెట్టేస్తే మీరు ఒక అద్భుతమైనటువంటి యోగిక్ పర్సన్ అనే విషయాన్ని మీ మనసులో ఎప్పుడు మర్చిపోకండి. అప్పుడు మీ గట్ బ్రెయిన్ యొక్క కెపాసిటీ, 6th సెన్స్ అనేది ఏదైతే ఉందో అది రైట్ టైంలో రైట్ వార్నింగ్స్ మీకు ఇస్తూ ఉంటుంది. ఓకే అమ్మా? సో హౌ టు క్లీన్ అవర్ గట్. సరే, ఒక 4-5 నిమిషాలు మనం తెలుసుకుందాం. ఎన్నోసార్లు మనం మాట్లాడుకుందాం మన క్లాసుల్లో. పొట్ట, ఈ పేగులు, ఈ వ్యవస్థ చాలా కీలకమైనటువంటిది. మీ గట్ బ్రెయిన్ని, మీ గట్ హెల్త్ డిసైడ్ చేస్తుంటుంది. అది ఏ విధంగా పనిచేయాలి. ఎంత పడితే అంత, ఏది పడితే అది లోపలేస్తా కూర్చున్నారు అనుకోండి, ఏమవుతుంది? గట్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, 3R సినిమా చూసారా మీరు? చూసారా? బాగుందా? 3R అంటే ఏంటి మరి? డెసిషన్ తెలుసా? ఓకే, సినిమాల గోల మనకెందుకు. మీరు గట్లో 3R ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయండి. వాట్ ఈస్ ద 3R? ఫస్ట్ వన్ ఈజ్ రిమూవ్ unnecessary థింగ్స్, unnecessary ఫుడ్, unnecessary బ్యాక్టీరియా. ఏదైతే మన గట్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుందో అన్నెసరీ ఉన్నవన్నీ రిమూవ్ అయిపోవాలండి. లైఫ్లోనే కూడా పనికిరాని మన ఇంట్లో పనికిరాని చేత అంత ఉగాది పండుగ అప్పుడు తీసి పడేలా. రేపు శ్రీరామనవమికి రాముల వారి కళ్యాణం ఇంట్లో చేసుకునేటప్పుడు, పూజ చేసుకునేటప్పుడు ఇంకా అడుగు పొడుగు చేత ఉంటే తీసేయమా? సంక్రాంతికి మొత్తం ఊడిచేసాం, అది వేరే విషయం. అడుగు పొడుగు మిగిలితే ఉగాదికి తీసేసాం, ఇంకా చిన్న చితగా మిగిలితే శ్రీరామనవమికి ఎత్తి పాడేస్తాం, అయిపోతుంది. ప్రతి పండగకి తల్లులు చేసే పని అదే కదమ్మా మన ఇంట్లో. అందుకే నేను అంటాను, మనలో ఉండేటువంటి అది గట్టే చెప్తుంది. ఎలా చెప్తుందంటే మన ఇంట్యూషన్కి సంబంధించినటువంటి బ్రెయిన్ డెసిషన్ అక్కడే జరుగుతూ ఉంటుంది, వార్న్ చేస్తూ ఉంటుంది. మనకి థాట్ మళ్ళీ అవన్నీ డెసిషన్ తీసుకొని అలైన్మెంట్ కరెక్ట్గా ఉంటే ఇక్కడ దాకా రీచ్ అయితే ఇక్కడ నుండి మీకు థాట్ ఓకే అవుతుంది. అది గట్ బ్రెయిన్ ఇగ్నోర్ చేయబడింది అనుకోండి, హెడ్ బ్రెయిన్ డామినెంట్ అయింది అనుకోండి, అది చెప్పేదాన్ని ఇది పక్కన పెట్టేస్తుంటుంది. క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా. అది చెప్పేదాన్ని ఇది పక్కన పెట్టేస్తూ ఉంటుంది. నువ్వు షడప్ అంటది అది. నువ్వు చెప్పి నన్ను సావగొడుతున్నావు, అసలు నీకు అసలు భయం ఎక్కువ, అతి జాగ్రత్త ఎక్కువ, నువ్వు ఇట్లాంటి చాలాసార్లు చెప్పావు, అది జరిగిందంటావా, నాకు తెలుసులే అంటుంటుంది హెడ్ బ్రెయిన్. ఇప్పుడు మీ ఇంట్లో ఉండే 3 వ్యక్తులు అనుకోండి సార్, ఈ మూడు బ్రెయిన్లు కాదు మీ బాడీలో 3 వ్యక్తులు అనుకోండి.
ఒక వ్యక్తి ఎమోషన్ చెప్తుంటారు, ఎందుకురా జాలి అనేది ఉండాడరా అంటే మీ మీ పక్కన వాడు ఏమంటాడు, లేకపోతే మీరేమంటారు, ఇట్లాంటి జాలి వల్లే ఇక్కడ దా ఇచ్చావు నువ్వు, పరిస్థితి తయారైంది, ఆస్తి అంతా పోయింది, నీలాంటి వాడు జాలి దయ కరుణ ఎక్కువ అడిగినోడు కల్లా ఇచ్చి కూర్చున్నావు, ఇప్పుడు నా పరిస్థితి చూసి నాకు తింటానికి లేకుండా చేసావంటది. ఏది మీ లాజికల్ బ్రెయిన్. మీరు లాజికల్ బ్రెయిన్ అనుకోండి. మీ ఇంట్లో మీ ఫాదర్ వచ్చేటప్పటికేమో ఎమోషనల్ అనుకోండి, మీ మదర్ వచ్చేటప్పటికేమో గట్ అనుకోండి. ఆ తల్లేమో ముందు జాగ్రత్త చెప్తూ ఉంటుంది, అది జాగ్రత్తరా ఎట్లుండమని చెప్తూ ఉంటుంది. మీరు ముగ్గురు పర్సన్స్ అనుకోండి, బాడీలో 3 బ్రెయిన్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ మీ ఇంట్లోనే 3 పర్సన్స్ని తీసుకోండి, ఒక ఆయన జాగ్రత్త చెబుతూ ఉంటే ఈ వ్యక్తి ఎమోషనల్గా వ్యక్తి ఏమంటారు, ఏం తీసుకొచ్చో ఏం తీసుకుపోతున్నావు, నలుగురికి ఉన్నప్పుడు ఉపయోగపడాలి కదా, ఏదో ఉన్నప్పుడు నీ దగ్గర ఉంది. ఇప్పుడు పక్కింటి ఆవిడ వచ్చి గ్యాస్ అడుగుద్ది మిమ్మల్ని, ఇప్పుడు ప్రపంచంలో పెద్ద సమస్య అది. మీకు గట్ బ్రెయిన్ ముందు నుండి చెప్తుంటే, సరే ఈ సంవత్సరం దాకా గ్యాస్ ప్రాబ్లం పోదంట, యుద్ధం ఆగిపోయినా సరే జాగ్రత్త అని చెబుతుంటుంది. ఇన్స్టింక్ట్ అది హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటుందండి, భయంతో వార్న్ చేస్తూ ఉంటుంది అది. మీ ఎమోషనల్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, ఏమోలే మనకు కూడా గ్యాస్ లేకపోతే మన పరిస్థితి ఎట్లా, రేపు మన పిల్లలకి ఎట్లా పెట్టిన, వాళ్ళకి కూడా పిల్లలు 4 ఉన్నారు పస్తు పడుకున్నారంట, ఇవి కదా అంటూ ఉంటుంది. మీ లాజికల్ బ్రెయిన్ ఏం చేస్తుంది, ఇప్పుడు నా ఇంట్లో ఇంకొక సిలిండర్ ఎక్స్ట్రా ఉంది, నాకు ఒక సిలిండర్ పెడితే 2 నెలలు వస్తుంది, ఇది నిన్ననే పెట్టాను కాబట్టి ఇంకో 2 నెలలు వస్తుంది, ఈ 2 నెలలకి యుద్ధం అయిపోతే లేకపోతే గ్యాస్ యొక్క సంక్షోభం తీరిపోతే నాకు దొరకవచ్చు కదా, ఇది ఇవ్వచ్చా లేదని లెక్కలేస్తుంటుంది. ఇదేమో మీ గ్యాస్ సిలిండర్ ఎన్ని నెలలు వస్తుంది, మీకు పెట్టి ఎన్ని రోజులు అయింది, ఇప్పుడు ఇది ఒకవేళ అయిపోతే అది రాకపోతే ఒకవేళ మీ ప్రాబ్లం, ఇది లాజికల్ అని లెక్కేస్తూ ఉంటుంది. అర్థమైంది కదండి. ఇది మనం చేసే పని ఏంటంటే డెసిషన్ మేకింగ్లో ఈ 3 రకాలుగా ఎప్పుడు కూడా పనిచేస్తుంటుంది. అర్థమై ఉండొచ్చు కదా. నైస్. కాబట్టి ఇక్కడ ఎప్పుడూ కూడా మనిషి ఈ 3 బ్రెయిన్స్ని కనుక అలైన్మెంట్ కరెక్ట్ పొజిషన్లో తీసుకురాగలిగితే అప్పుడు మీకు 3 కలిపి ఒక రైట్ డెసిషన్ తీసుకోగలుగుతాయి. ఈ 3 రావడానికి మనకి ఋషులు ఇచ్చిన గొప్ప వరం యోగ సాధన, అంతే. మిగిలిన వరకు సాధ్యం కాదండి 3టిని బ్యాలెన్స్ చేయటం. ఓన్లీ మీకు మాత్రమే, మీకు మీన్స్ సాధనలో ఉన్న వ్యక్తులకు మాత్రమే. మీరు ఆధ్యాత్మిక మార్గంలో సాధనలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఈ 3టిని మీరు అలైన్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సరే, ఫస్ట్ 2 గురించి మనం లిమిట్లు ప్రాక్టీస్ చెప్పుకున్నాం. రీజనింగ్ చేసుకోండి, లాజికల్గా మీరు పజిల్స్ కంప్లీట్ చేసుకోండి, డోంట్ యూజ్ క్యాలిక్యులేటర్, బ్రెయిన్ యూజ్ చేయండి అని చెప్పుకుంటూ వచ్చాం. సెకండ్ వన్ ఈజ్ లవ్, ప్రేమని పెంచుకోండి, ద్వేషాన్ని తీసేయండి. లవ్ ఈజ్ ఆల్సో ఎమోషన్, బట్ గుడ్ ఎమోషన్, కాబట్టి లవ్ని క్యారీ చేయండి. అండ్ భక్తి మార్గంలో ఉండండి. ఈ 2 ప్రైమరీ ప్రాక్టీస్ అయితే చెప్పేసుకున్నాం. బట్ అత్యంత కీలకమైన మన యోగాలో ఉన్న గట్ హెల్త్ని క్లియర్ చేసుకుందాం. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆర్ ఈజ్ రిమూవ్ బ్యాడ్ బ్యాక్టీరియా, రిమూవ్ అన్నెసరీ ఫుడ్ ఫ్రమ్ యువర్ డైట్ లిస్ట్. మీరు ఏదైతే తింటున్నారో దాని నుండి రిమూవ్ చేసేయండి. ఓకేనా. రిమూవ్ అన్నెసరీ ఫియర్స్, అనవసరమైన భయాలు తీసేయండి. నేను మరలా చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. గ్యాస్ అయిపోయింది, సో వాట్, 20 ఏళ్ల క్రితం గ్యాస్తోనే వండుకున్నామా? లేదు కదా. బతకగలుగుతాం కదా, చనిపోం కదా. ఎందుకు ఎప్పుడుదో దానికి ఇప్పుడు భయపడుతున్నారు? ఎందుకు భయపడాల్సిన అవసరం ఏంటి అసలు? ఇంకా ధైర్యపడండి. కరోనాకు ముందు మనం ఎక్స్పెక్ట్ చేసామా సంక్షోభం? మనుషులు అక్కడెక్కడో ఉంటారు, మన బిడ్డలు ఎక్కడో ఆగిపోతారు, భార్య ఒక చోట భర్త చోట లాక్ అయిపోతారు, ఒకే ఇంట్లో ఉండే చెరొక గదిలో బంధించబడతారు, చెరొక హాస్పిటల్లో జాయిన్ అవుతారు. పరిస్థితులు ఇట్లా వస్తాయి. మనుషులు దూరంగా ఉండాల్సి ఉంటుంది, మూతికి మాస్కులు పెట్టుకోవాల్సి వస్తుంది, చేతులు కడుక్కోవాల్సి వస్తుంటుంది. ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసామా? అడాప్ట్ అయినాం కదా, బతికే ఉన్నాము కదా. 6 సంవత్సరాల తర్వాత కూడా హాయిగా బతుకుతున్నాం కదా. సినిమాలు చూస్తున్నాం, షికాలు చూస్తున్నాం, పండగలు, పబ్బాలు, కొత్త బట్టలు, పిండి వంటలు. ఏమన్నా లైఫ్ దెబ్బతిందా? లేదు కదా. సేమ్ ఇది కూడా అంతే. ఎవరికి గట్ వీక్ అయిపోతుందో, గట్ బ్రెయిన్ ఎక్కువ డామినెంట్గా ఉంటుందో వాళ్ళంతా సఫర్ అవుతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయలేరు, సఫర్ అవుతారు. కోవిడ్ టైంలో చనిపోయిన వాళ్ళు కూడా అంతా వాళ్ళే. హై గట్ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేసి భయంతో పోయిన వాళ్ళే అనేక మంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షోభము మనకు ఒక మేలుకొలుపు. ఆ కాలంలో చూడండి మీరంతా కూడా. గ్యాస్ అయిపోతే అట్టగానే పల్లెటూరులోకి వస్తారు. కెట్లపోయి అపార్ట్మెంట్లో పెట్టినవాడు కావడు. వస్తారు పల్లెటూర్ల కన్నా, సొంత ఊర్లోకి వస్తారు. కొద్ది రోజులు సెలవు పెట్టాను, అవసరమైతే రండి, హాయిగా పుట్టిన గ్రామాలకి రండి, మీ ఊర్లకి రండి. చెట్లు పెంచడం మొదలవుతుంది. ఎందుకోసం? ప్రకృతి కోసం కాదు. పొట్టలో ఆహారం పోవాలంటే కట్టెలు కాల్చాలి కదా. కట్టెల కోసం చెట్లు పెంచేవాడు పెరుగుతాడు. ఇప్పుడు కొత్తగా ల్యాండ్లు, బీడు భూములన్నీ కూడా మళ్ళీ పంట పొలాలు అవుతాయి. చాలా అద్భుతమైన పరిణామం ఇది. గ్యాస్ ఆగిపోవాలి సంవత్సరం పాటు. ఎవరికి దొరకకూడదు, మీకు నాకు ఎవరికి దొరకకూడదు.
దొరకకుండా పోతే మీ వ్యాపారం పేరుతో విచ్చలవిడిగా పంట పొలాలన్నీ కూడా ఎండబెట్టేసి దాంట్లో ఇల్లు కట్టే దిక్కు లేదు, ఉండే దిక్కు లేదు. ఎందుకురా అంటే పిల్లోడు ఎక్కడో సంపాదించాడు, ఇన్వెస్ట్ చేయమన్నాడు, కొని పడేశారు స్థలాలు. ఎక్కడ పడితే అక్కడ, లెక్కలేని స్థలాలుగా ఉన్నారు మీలో కూడా చాలామంది. భూమాతని మొత్తం నాశనం చేసేసాం. ఇప్పుడు భూమాత తనను సెట్ చేసుకుంటుంది. చెట్లు పెంచేవాళ్ళు పెరుగుతారు, త్వరగా పెరిగే చెట్లు పెంచుతారు, సుబాబులు పెంచుతారు, జామాయాలు పెంచుతారు, వంటకు కావాల్సినటువంటి కలపను పెంచుతారు. బ్రహ్మాండంగా భూమి మళ్ళీ పచ్చగా మారిపోతుంది. విత్ ఇన్ 1 year రాసి పెట్టుకోండి మీరు కావాలంటే. పెరగాలి, పెరిగితేనే దాన్నే ఎవల్యూషన్ అంటారు, పరిణామక్రమం అంటారు. మీకు కూడా ఖాళీ స్థలాలు ఉంటే ప్లాన్ చేయండి ఇప్పటి నుండి. మీరు రిచ్ అవుతారు అతి త్వరలో. సంవత్సరం దాకా ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వదండి. సంవత్సరం దాకా క్లియర్ అవ్వవు. ఒక్కసారి లాట్ ఆఫ్గా మీకు సప్లైకి డిమాండ్కి వ్యత్యాసం వచ్చింది. అక్కడ సప్లై స్టార్ట్ అయినా సరే డిమాండ్ని రీచ్ అవ్వలేదు. ఇట్ టేక్స్ మోర్ టైం. హఠాత్తుగా మీకు అక్కడ మొదలయ్యవచ్చు, ఇరాన్ నుండి, ఇరాక్ నుండి, ఎక్కడో రావచ్చు, మీకు సౌదీ నుండి, గల్ఫ్ నుండి రావచ్చేమో. కానీ అది డిమాండ్ని రీచ్ అవ్వడానికి ఏదైతే ఉందో ఆ సప్లై మ్యాచ్ అవ్వడానికి టేక్స్ మోర్ టైం. డిస్టర్బ్ అవ్వడానికి 10 days, బట్ దాన్ని రిపేర్ చేయడానికి 1 year పడుతుంది. అది ఏదైనా కానీ. కోవిడ్ అప్పుడు చిన్న ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఇంతవరకు రీసెట్ అవ్వలేదు. అది నోట్ల రద్దప్పుడు చిన్న డిస్టర్బెన్స్, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, ఇంకా కుంటుకుంటూ నడుస్తుంది. నేను ఆ రెండింటిని నెగిటివ్గా చెప్పడం లేదు, సేమ్ ఇది కూడా. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీలో ఫియర్ ఎవరికైతే ఎక్కువగా ఉందో, ఫియర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉందో, ఆ వ్యక్తులందరూ కూడా ఫ్యూచర్లో తప్పనిసరిగా ఎక్కువగా డిసీజులకి దగ్గర అయిపోతూ ఉంటారు. దీన్ని యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. డోంట్ డిస్కస్ అబౌట్ గ్యాస్ సిలిండర్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గ్యాసే, ఎక్కడ చూసినా గ్యాస్. ఈ వేరే పార్టీ వాళ్ళైతే ఇంక పార్టీని తిట్టడమే పనిగా, అంతే. ప్రభుత్వాలని మనది ఏ పార్టీ కాదు, మనకే గోల వద్దు. నేను చెప్పేది అంటే అసలు ఏది కూడా, ఒక సంక్షోభము తలెత్తింది అంటే ఆ సంక్షోభం దేనికోసం అంటే మిమ్మల్ని స్ట్రెంగ్తెన్ చేయటం కోసం. అది నా టాపిక్. ఒక సంక్షోభం మీ లైఫ్లో వచ్చింది, ఆర్థికంగా దెబ్బతిన్నారు, అది మిమ్మల్ని నిలబెడుతుంది, మరలా సొంత కాళ్ళ మీద నిలబెడుతుంది. మీరు పడిపోకుండా ఉంటే. మీ లైఫ్లో ఒక క్యారెక్టర్ విషయంలో సంక్షోభం తలెత్తింది, మిమ్మల్ని కంప్లీట్గా రీబర్త్నిస్తుంది. అది మీ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. అప్పటిదాకా అడుగులు అటు ఇటు వేస్తూ నడిచిన వాళ్ళు కూడా స్ట్రైట్గా నడుస్తారు. ఒక్కసారి చిన్న ప్రాబ్లం మీ లైఫ్లో వచ్చిందంటే మీరు కేర్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో ప్రతి సంక్షోభం వెనక మీ సంక్షేమం ఉంటుంది. ఇది ఆలోచించుకోగలిగితే చాలు, లైఫ్ చేంజ్ అయిపోతుంది. రైట్, మన పాయింట్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రిమూవ్ యువర్ ఫియర్. ఫియర్ అనే టాపిక్ వచ్చి ఏదో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ప్రపంచం భయపడుతోంది, భయపడాల్సిన పని ఏం లేదు. 2, రీప్లేస్ గుడ్ బ్యాక్టీరియా, రీప్లేస్ విత్ గుడ్ ఫుడ్, రీప్లేస్ విత్ గుడ్ థాట్స్, రీప్లేస్ విత్ గుడ్ ఎక్సర్సైజ్, రీప్లేస్ విత్ గుడ్ లైఫ్ స్టైల్. 1 ఈజ్ రిమూవ్, సెకండ్ 1 ఈజ్ రీప్లేస్. రీప్లేస్ చేయండి. మీ లైఫ్లో ప్రతిదీ రీప్లేస్ చేయబడాలి. పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు సర్దట్లేదా మీ బీరువాలో? రీప్లేస్ చేస్తున్నారు కదా, చినిగిపోయిన బట్టలు వేసి కొత్త బట్టలతో. మరి ఎందుకు లైఫ్ని రీప్లేస్ చేయకుండా ఊరికి ఆ చెత్తనే లాగిస్తూ ఉన్నారు ఎంతసేపటికి? థర్డ్ 1 ఈజ్ రిపేర్. బాగు చేయండి, రిపేర్ చేయండి. దిస్ ఈజ్ RRR సిస్టమ్, నాట్ రాజమౌళి మూవీ. మళ్ళీ సినిమాలు జోలికి మమ్మకండి. వాట్ ఈస్ RRR? రిమూవ్, రీప్లేస్ అండ్ రిపేర్. లైఫ్కి వర్తించాలి. ఇది మనం గట్గా చెప్పుకుంటున్నాం. లైఫ్కి ఇంప్లిమెంట్ చేసే ఫార్ములాని గట్కి ఇంప్లిమెంట్ చేద్దాం. ఇవాళ నుండి మీరు ఒక సంకల్పం పెట్టుకోండి. మీ గట్ హెల్త్ కనుక బాగా లేకపోతే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా 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 ఇష్యూస్ అనేవి మన లైఫ్లో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఉన్నారా గట్ హెల్త్ దెబ్బతిన్నటువంటి వ్యక్తులు? ఫస్ట్ 1 ఈజ్, మీలో చాలామందికి కడుపు ఉబ్బరం అంటాం. దాన్ని బ్లోటింగ్ అంటారా? ఉబ్బరంగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే గట్ హెల్త్, ఇక బ్రెయిన్ విషయం పక్కన పెట్టండి, మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఒక్కసారి మన గట్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు గట్ క్లీనింగ్ ప్రాసెస్ చూద్దాం. కారణం ఏంటంటే చాలా చోట్ల మీకు గట్ హెల్త్ మీద ఎన్నో డైట్లు వచ్చేసినాయి, గట్ హెల్త్ మీద కొన్ని ప్రొడక్ట్స్ వచ్చినాయి, గట్ హెల్త్ మీద యూట్యూబ్లో 100 వీడియోలు వచ్చినాయి. సింపుల్, కడుపు ఉబ్బరం ఎక్కువగా ఉంటుంది, బ్లోటింగ్ విపరీతంగా జరిగిపోతూ ఉంటుంది, కొంతమంది గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది,
మరి కొంతమందికి డయేరియా ఉంటుంది, దట్ మీన్స్ విరోచనాలు ఎక్కువగా జరుగుతుంటాయి, ఎక్కువ మోషన్స్ అవుతుంటాయి. మరి కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం సమస్య ఉంటుంది. ఇవన్నీ కూడా మీ గట్ హెల్త్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి కూడా. కొన్ని డైజెస్టివ్ అంటే జీర్ణానికి సంబంధించినటువంటి ఇష్యూ స్టార్ట్ అవుతూ ఉంటాయి, ఇండైజెషన్ సంబంధించినటువంటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీకు పొట్టలో అనే కాదు, ఆ అన్ఈజినెస్ అనేది బాడీ మీద కనపడి అలసట, త్వరగా అలసిపోతూ ఉంటారు. గట్ హెల్త్ దెబ్బతింటే త్వరగా అలసట వస్తుంది. కొద్దిసేపు పని చేయగానే, ఒక గంట పని చేయగానే బాడీ నీరసం వచ్చేస్తుందండి. కొంతమంది ఇళ్లలో గంటల గంటల పని చేస్తారు ఎంతమంది ఉన్నా, కానీ కొంతమంది ఒక గంట పని చేయగానే విపరీతంగా రెస్ట్ కావాలనిపిస్తుంటుంది. మరి కొంతమందికి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. మీ గట్ హెల్త్ డ్యామేజ్ అయిపోతే ఇమీడియట్గా మీ మూడ్ త్వరగా స్వింగ్ అయిపోతూ ఉంటుందండి. ఇది హార్మోన్స్కి రిలేటెడ్. మరొకసారి హార్మోన్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాను నేను, మళ్ళీ ఒక్కసారి మాట్లాడుకుందాం. నెక్స్ట్, స్కిన్ ఇరిటేషన్స్ మొదలవుతుంటాయి. త్వరగా స్కిన్ మీద ర్యాషెస్ రావటము, స్కిన్ ఎలర్జీస్ రావటము, స్కిన్ ఇష్యూస్ రావటం స్టార్ట్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ గట్ హెల్త్. ఓకే, ఫైనల్లీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బాడీలో త్వరగా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. నీరు మారినా, గాలి మారినా థ్రోట్ ఇన్ఫెక్షన్ రావటం, మరొక ఇన్ఫెక్షన్ రావటం, జలుబులు జ్వరాలు ఫ్రీక్వెంట్గా రావటం, వైరల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా పెరిగిపోతూ ఉంటాయి, బాడీలో రావటం, స్ప్రెడ్ అవుతుంటుంది. యాంటీబాడీ సిస్టమ్ అనేది, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది. గట్ హెల్త్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో మీ ఇమ్యూనిటీ, మీకు ఫుడ్ ఇంటాలరెన్స్ మీన్స్ ఏదన్నా తింటే పడనటువంటి లక్షణం ఎక్కువ అవుతూ ఉంటుంది. దాన్ని ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ అంటున్నారు కదా ఇప్పుడు చాలామంది. నాకు ఈ ఫుడ్ తింటే పడదు, ఆ ఫుడ్ తింటే పడదని. ఒక ఫుడ్ తింటే ఇమీడియట్గా మీలో ఒక అసౌకర్యమైన స్థితి కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీ గట్కి సంబంధించినటువంటి ఇండికేషన్స్. ఈ గట్ ఎప్పుడు ఇండికేషన్ పంపిస్తూ ఉంటుంది, అంటే నేను డ్యామేజ్ అవుతున్నారా, పట్టించుకోరానైనా. తల్లిదండ్రికి ఎప్పుడైనా మనసుకు బాధ కలిగితే కన్నీటితో, అరే కొంచెం అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండ్రా అంటారు కదా. దూరంగా ఉన్న బిడ్డ పట్టించుకోకపోతే ఆ గొంతులో బాధ. తల్లి విమర్శించదు, బాధతో, నాన్న కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ చేయరా. తల్లి కనపడదు. బిడ్డకి నిజమైనటువంటి ఎమోషన్స్ ఉండి, ఫీలింగ్స్ ఉంటే ఆ తల్లి గొంతు నుండి వస్తున్నటువంటి ఆ బాధని గుర్తించగలుగుతాడు. రైట్? తల్లి శపించదు, నలుగురికి చెప్పుకోదు, నాకు ఫోన్ చేయలేదు కాబట్టి వాడికి కూడా ఈ బాధ రావాలని కోరుకోదు. అడుగుతుంది, ఆ గొంతులో చిన్న వ్యత్యాసంతో అడుగుతుంది. అది గుర్తించడానికి వాడికి ఏముండాలి? హార్ట్ బ్రెయిన్ ఉండాలి. అర్థమవుతుందా? అలాగనే మీ గట్టు కూడా ఈ చిన్న వార్నింగ్ ఇస్తూ ఉంటుందండి. చిన్న గ్యాస్ని పెంచుతుంది, బ్లోటింగ్ను పెంచుతుంది, డయేరియా సిస్టమ్ పెంచుతుంది, ఇండైజెషన్ కలిగిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కడుపు ఉబ్బరం, నొప్పి కల్పిస్తూ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ని పంపిస్తూ ఉంటుంది. తల్లి ఎలాగ అడగలేక దీనంగా ఒక బిడ్డ దగ్గర చేయి చాపలేదు. ఎందుకంటే ఇచ్చిన తల్లి చేయి చాపాలంటే మనసు ఒప్పుకోదండి. అలాగే ఈ గట్ కూడా ఏం చేస్తూ ఉంటుందంటే చిన్న చిన్న వార్నింగ్స్ ఇస్తూ ఉంటుందండి. అరే బీ కేర్ఫుల్ అంటా ఉంది. మనం వినం. ఈనో ప్యాకెట్ తాగుతాం, బిర్యానీ మెక్కుతాం. ఈనో ప్యాకెట్ ఉందిగా, మనకి మాలింది మనకోటి. అది హెచ్చరిక ఇస్తుంటే, అదే ఈనో ప్యాకెట్ తాగి పడుకోబెట్టమంటం లేదు, హెచ్చరిక పంపిస్తుంది. అరే నీకు బ్లోటింగ్ స్టార్ట్ అయిపోయిందిరా, ఆపురా తింటావు, నువ్వు ఆపురా నాయన, నీకు దండం రా స్వామి, నువ్వు తినేటువంటి పనికిమాల ఫుడ్కి నాకు లోపల కడుపు అంతా కంపు అయిపోతుందిరా అంటే, నో డైజన్ టాబ్లెట్స్ అప్పరించు, డజన్ల కొద్దీ లోపలేసేయి. డైజన్ ఉండగా నీకెందుకు దిగులు అంటా ఉంటుంది అది. లేకపోతే మా గురువు గారే చెప్పారు, ఫుల్గా తినేసేయి, వజ్రాసనంలో కూర్చో, అరిగిపోద్ది, మళ్ళీ 2 రౌండ్లు రెడీగా ఉంటామని చెప్పాడు. కాబట్టి వజ్రాసనం ఇస్ ద బెస్ట్ ఆసన. ఇంట్లో వండినటువంటి డజన్ పూరీల్లో అందరు తిన్నాక 3 మిగిలితే 3 కడుపులో నెట్టయి హాయిగా కాళ్ళు మడతేసి వజ్రాసనం వేసేయి చెప్పేసింది. ఇట్లాగా మనం ఏం చేస్తామంటే గట్టి ఇచ్చే ఇండికేషన్ ఎవడు పట్టించుకోవట్లే. అందరికీ ఎంజాయ్మెంట్. కొంచెం టైం పడుతుంది మీరు గట్ని సెట్ చేసుకోవడానికి, బట్ వెరీ పవర్ఫుల్ లైఫ్ వస్తుంది. నేను చేశాను, అది ధైర్యంగా చెప్పగలుగుతా. ఈరోజు నా గట్టు నేను సాధించగలిగాను, సక్సెస్ఫుల్గా విజేతనవ్వగలిగాను. ఈ రోజున నా పొట్ట మీద నేను చేసి ఎన్నో ప్రయోగాలు చేసి నాలిక యొక్క రుచిని నేనేమి సప్రెస్ చేసుకోలేదు. ఇది అవసరమా కాదా అనేటి ఒక నిగ్రహాన్ని పొందగలిగి నా గట్ని సెట్ చేసుకోగలిగాను. ఈరోజు రోజులు మొత్తం తినకపోయినా నా గట్టు ఉంటుందండి, గంటకోసారి తిన్న నా పొట్ట కరెక్ట్గా సెట్ అయిపోయాడు. గుడ్ గట్ హెల్త్ని మీరు సాధించగలిగితే దెర్ ఈజ్ నో ఇన్ఫెక్షన్ ఇన్ అవర్ బాడీ, దెర్ ఈజ్ నో ఇన్ఫ్లమేషన్. రైట్? మీ యాంటీబాడీ సిస్టమ్
పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ సిద్ధంగా ఉంటాయి మీ బాడీలో, అవతల నుండి ఎవడొచ్చినా సరే వేసేయటానికి. కాబట్టి ఇప్పుడు మీరు ఫోకస్ చేయండి మీ గట్ బ్రెయిన్ మీద, మీ గట్ బ్రెయిన్ హెల్త్ మీద ఫోకస్ చేయండి. దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ రిమూవ్ ఏదైతే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో రిమూవ్ చేసేయండి. రాత్రిపూట తింటాం, అర్ధరాత్రి రిమూవ్ చేసేయండి. కూల్ డ్రింకులు తాగుతారు, రిమూవ్ చేయండి. ఎండాకాలం వచ్చింది, పిచ్చి లెక్క ఏంటో తెలుసా? ఎండకు పోయి కూలింగ్ వాటర్ తాగితే మీకు బడి చల్లబడుద్దని ఎవడు చెప్పాడో పిచ్చోడు. కానీ ఉన్న బాడీ డ్యామేజ్ అయిపోతుంది, ఉన్న బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అర్థమైందా? ఏం చేయాలి? ఎండకు పోయిచ్చాక బాడీ చెమట పట్టాలి, చెమట పట్టి బాడీ తనను తాను కూల్ చేసుకోవాలి. ఎయిర్ కండిషన్ సిస్టమ్ ఉంది బాడీలో, చెమట రానివ్వండి. రానిస్తే ఏమవుతుంది? మీకు వడదెబ్బ తగలదు. ఆ బాడీలో ఆ వేడిని అట్లాగే ఉంచి మీరు చల్లటి ఐస్ క్రీములు, చల్లటి నీళ్లు పోసారనుకోండి, సన్ స్ట్రోక్ వస్తుంది. అందుకే ఎండగా పోయిచ్చాక ఎమట నీళ్లు తాగొద్దని మనం పెద్దలు చెప్తారు. పోయి రాగానే కొద్దిసేపు కూర్చోరా, మామూలు నీళ్ళు కూడా తాగొద్దు అంటారు. పోయి బయట రాగానే వచ్చినప్పుడు నీళ్ళు మాకండి, కొద్దిసేపు కూర్చొని తర్వాత తాగని అంటారు. ఎండకు పోయి రాగానే మీరు ఎంబటే జ్యూస్ షాల్ దగ్గర ఆగి, చక్కెర బాగా వేసిన జ్యూసులు లాగి, విపరీతంగా కూల్ డ్రింకులు తాగి, విపరీతంగా వేడి తట్టుకోలేక ఎండలో తిరిగితే ఐస్ క్రీమ్ తింటే సన్ స్ట్రోక్ వస్తుంది అండ్ మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఈ చిన్న చిన్నవి నాలుకను జయించలేకపోతే ఎండాకాలం వస్తుందని చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇవాళ మీరు చేయవలసింది ఫస్ట్ రిమూవ్ బ్యాడ్ ఫుడ్స్. మీ బాడీకి సెట్ కానివి ఏమైతే ఉన్నాయో వాటిని తీసేయండి. అధిక చక్కెరలు, అధికంగా షుగర్, నిమ్మరసం తాగుతారు, లస్సీలు తాగుతారు, పండు రసాలు తాగుతారు, మొత్తం చక్కెరే కదండి. బయట ఏవి తాగమాకండి. తాగితే ప్యూర్ తాగండి. ప్యూర్ అంటే దాంట్లో ఏమీ కలపదు, నీళ్లు కలపద్దు, ఐస్ కలపద్దు, చక్కెర కలపద్దు. జ్యూస్ తాగాలనిపిస్తే తాగండి. ఓన్లీ డైరెక్ట్ ఫ్రూట్ జ్యూస్ అంతే, ఆర్ కోకోనట్ వాటర్. Remove sugar from your menu. Remove undigestive food items from your list. తీసేయండి. ఏదైతే మీకు తింటే అరగదో తీసేయండి. ఎస్పెషల్లీ సమ్మర్. రిమూవ్ ఓవర్ ఆయిల్ కన్జంప్షన్. ఆయిల్ మానేయమంటుంది, ఎక్కువ ఆయిల్ కన్జంప్షన్ వాటిని రిమూవ్ చేసేయండి. సో ఎవరైతే రిమూవ్ చేస్తారో దాన్ని రీప్లేస్ చేస్తారు. ఇంట్లో చెత్త అంతా ఉంటే తెచ్చి ఫర్నిచర్ ఎక్కడ పెడతారు? ఇల్లు శుభ్రం చేశాక ఫర్నిచర్ వేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఫస్ట్ రిమూవ్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్, దెన్ రీప్లేస్ విత్ గుడ్ హ్యాబిట్స్. నీరు ఎక్కువ తాగండి. ఓకే, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కన్జంప్షన్ పెంచండి మీ గట్ హెల్త్ కోసం. ఫైబర్ తీసుకోండి, లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ పెంచుకోండి. చాలామందికి ప్రోటీన్ ఇంటేక్ తక్కువగా ఉంటుంది, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్. ఓకే, ఎస్. షుగర్ని రీప్లేస్ చేసి బెల్లము తీసుకోవచ్చా, హనీ తీసుకోవచ్చా అంటే హనీ ఒరిజినల్ అనిపిస్తే మీరు తీసుకోండి. బెల్లము కూడా ఇప్పుడు అందరికీ షుగర్ మీద భయం వేసి బెల్లం వాడుతున్నారు, రకరకాల బెల్లాలు వస్తున్నాయి. సో మీరు ఆర్గానిక్గా ఉండే స్టోర్స్లో, ఆర్గానిక్ మీన్స్ చెరకు ఆర్గానిక్ పండించాడని నేను చెప్పను, బట్ వాడు తయారు చేసే ప్రాసెస్ లిటిల్ బిట్ ఆర్గానిక్. బెల్లం తయారు చేసినటువంటి చెరకు కూడా పండించి ఆర్గానిక్ చేసాడో నాకు తెలియదు, కానీ ఆర్గానిక్ బెల్లం మీన్స్ తయారు చేసేటప్పుడు ఎక్కువ కెమికల్స్ వాడకుండా, ఎక్కువ ప్రాసెస్ లేకుండా, కొంత రా మెటీరియల్ని ఎంతో కొంత ప్రాసెస్ చేస్తాడు, ఓవర్ ప్రాసెస్ లేకుండా, బాగా కలర్ రాకుండా, దాంట్లో సల్ఫర్ కలపకుండా, రకరకాలుగా చక్కెర కలపకుండా చేసే బెల్లము యూజ్ చేసుకోండి. ఆర్గానిక్ స్టోర్లో దొరుకుతుంది. కేజీకి 10 రూపాయలు ఎక్కువ ఉన్న పర్వాలేదు. సూపర్ మార్కెట్లో బెల్లం 50 రూపాయల కేజీ వస్తే అక్కడ 70 రూపాయలు వచ్చింది అనుకుందామండి. తప్పే ఉంది? మనం వాడే బెల్లం రోజు కిలో తింటామా? తినం కదా. ఒక కిలో బెల్లం తెచ్చి నెల తింటాం. నెలకి 15-20 రూపాయలు. మీరు దాగే ఛాయ్ కన్నా తక్కువే, మీరు దాగే టీ కన్నా తక్కువే, ఇలా లెక్కేసుకుంటే. అలాగే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే అండి. సో మీరు అడిగిన ప్రశ్నకి సో షుగర్ బదులుగా మీరు వాడుకోండి, నో ప్రాబ్లం. దెన్ రీప్లేస్ విత్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. వాటర్, మస్ట్గా వాటర్. మార్నింగ్ వాటర్తోనే స్టార్ట్ చేయండి. డే ఎండ్స్ విత్ వాటర్ ఓన్లీ. నైట్ తినేసి పడుకోకండి. 7 గంటలకు డిన్నర్ చేశారు, 8:30-9 గంటలప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి మీ డే ఎండ్స్ విత్ వాటర్. బ్లడ్ ప్రెషర్ని బ్యాలెన్స్ చేస్తుంది. యూరిన్కి వెళ్ళాల్సి రావచ్చు, మధ్యలో ప్రాబ్లం ఏముందండి? ఒక 5 నిమిషాలు లేచి యూరినేట్ చేసి రావడానికి. రాత్రిపూట నీళ్లు తాగి పడుకుంటే పొద్దున కల్లా మళ్ళీ మధ్యలో 4 సార్లు లేవాల్సి వస్తుందని భయపడి కొంతమంది అలాగే పడుకుంటున్నారు. షుగర్ పేషెంట్లు. షుగర్ వాళ్ళకి ఏమైంది? రక్తం చెక్కబడి ఉంది ఆల్రెడీ. ఏమన్నా అవుతుంది? దానివల్ల ఏమవుతుంది? హార్ట్ పంపింగ్ వేగం పెరుగుతుంది. హార్ట్కి కావాల్సిన సఫిషియెంట్ వాటర్ అందకపోతే ఏమవుతుంది? ఎప్పుడొకప్పుడు నిద్రలోనో లేవంగానో హార్ట్ ప్రాబ్లమ్స్ త్వరగా వస్తున్నాయి. కనుక నీరు మంచిగా రీప్లేస్ చేయండి. ఇలాగా మీకు డైట్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. అమృతాహారం తీసుకోండి, ఫైబర్ని తీసుకోండి, రీప్లేస్ అండ్ రిపేర్ విత్ ఫిజికల్ మూమెంట్. గట్ హెల్త్ యాక్టివేట్గా పనిచేయాలంటే ఫిజికల్ మూమెంట్ రిపేర్ చేయండి. ఎక్సర్సైజ్ చేయండి, సూర్య నమస్కారం చేయండి, వాకింగ్ చేయండి,
యోగా ప్రాక్టీస్ చేయండి, ఆసనాలు వేయండి. దట్ ఈజ్ రిపేర్ చేయటం, గట్ హెల్త్ని రిపేర్ చేయటం. మస్ట్గా రిపేర్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు గట్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఇక్కడ నుండి ఈ హైవే కనెక్షన్ గట్ టు హార్ట్, హార్ట్ టు హెడ్, ఈ 3 వాగస్ నర్వ్ ఏదైతే మనం చెప్తున్నామో, ఈ ఇన్ఫర్మేషన్ హైవే అనే పదం ఎక్కడైతే వాడామో ఇది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ మీ లైఫ్లో గనక రెగ్యులర్గా సాధన చేస్తే, ఫస్ట్ వన్ ఈస్ లాజికల్ థింకింగ్. దట్ అంటే మీరు పజిల్స్ యూజ్ చేయండి, మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు కరెక్ట్ డేటాను యూజ్ చేసుకోండి, రీజనింగ్ యూజ్ చేయండి, అండ్ లవ్ అండ్ భక్తి యూజ్ చేయండి, డివోషన్ యూజ్ చేయండి. దెన్ మీ గట్ని క్లియర్ చేసుకోండి. దెన్ ఈ 3 బ్రెయిన్స్ అన్ని ఒక రేఖ మీదకి వస్తాయి, అలైన్మెంట్లోకి వస్తాయి, స్ట్రైట్ లైన్లోకి వస్తాయి. అప్పుడు మీ నిర్ణయం కరెక్ట్ నిర్ణయం అవుతుంది, డెసిషన్ మేకింగ్ రైట్ అవుతుంది. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకేనా? కనుక ఇవాళ మీరు తెలుసుకున్నారు. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఏ స్థితి నుండి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ 3 బ్రెయిన్స్లో దేన్ని యూజ్ చేసి ఎక్కువ నిర్ణయం తీసుకుంటున్నారు. మర్చిపోతాం అనుకుంటే నోట్ చేసుకోండి. ఒక డేలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎక్కువ నిర్ణయాలకి ఏది ఉపయోగించారు, దట్ ఈజ్ డామినెంట్ ఇన్ యువర్ బాడీ. అది మీకు ఎక్కువగా బాగా పనిచేస్తూ ఉన్నట్టు. ఒకరోజు కాకపోతే ఒక 15 డేస్ యొక్క డేటా తీసుకోండి, ఎవరి లైఫ్ వాళ్ళు 15 డేస్ డేటా తీసుకోండి. డేటా తీసుకొని నేను ఈ నా ఇంట్యూషన్ చెప్పిందని, లేకపోతే నాలో ఉండేటువంటి ఒక ఫియర్ ఫ్యాక్టర్ చెప్పిందని డెసిషన్ తీసుకుంటున్నానా, ఆర్ ఎమోషన్స్ని తట్టుకోలేక కోపము, ఆందోళన, చిరాకుతో డెసిషన్ తీసుకుంటున్నానా, లేకపోతే ఎవరిని నమ్మనటువంటి ఒక లాజికల్ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేసి నేను డెసిషన్ తీసుకుంటున్నానా, ఈ డెసిషన్ దేనిని తీసుకున్నాను, ఇవాళ ఇది అయిపోయింది, రేపు ఇది అయిపోయింది. 15 డేస్ డేటాని మీరు అనాలసిస్ తీసుకోండి. ఆ డేటా అనాలసిస్ నుండి మీరు ఏం చేయాలి అంటే, ఎక్కువగా మీరు దేంట్లో ఎక్కువ సమయం ఉంటున్నారు, ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మిగిలిన వాటిని ఏం చేయాలి, పెంచుకోండి, మిగిలిన వాటిని తగ్గించుకోండి, ఏది ఎక్కువగా ఉంది. అప్పుడు 3 బ్యాలెన్స్ అవుతుంది. ఇది కదా లైఫ్. అంతేగాని మనం ఎక్కువ ఎమోషన్స్కి ఎడిక్ట్ అయిపోవద్దు. కొంతమంది నా మీద కోపంతో ఉంటారు. వాట్ ఈస్ ది యూస్? ఎమోషనల్ బ్రెయిన్ బాగా పనిచేసింది, రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఓకే, నేనే చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నా మీద మీకు నచ్చలేదు, కోపం వచ్చింది, గురుజీ ఏదో మాట అన్నాడని మరొకటను మానేశారు. ఎవరికి నష్టం కదా? ఎవరికి నష్టం? నాకే మీ మీద కోపం వచ్చింది, అబ్బా ఇలా క్లాసులు చెప్పేది అని మీ ఆపేశాను, ఎవరికి నష్టము? నాకే నష్టము, మీకేం నష్టం? నేను కాదు ఇంకో గురువు జరగబోతారు, లేకపోతే ఈ టైంకి హాయిగా నిద్రపోతారు లేవకుండా ప్రశాంతంగా. నష్టం ఏమీ లేదు మీకు, నాకే నష్టం. కాబట్టి ఎమోషన్స్ని ఎప్పుడు కూడా దయచేసి బ్యాలెన్స్ చేసుకోండి. ఎమోషన్స్ అనేవి చాలా వాల్యుబుల్. బంగారు నగలు పడుకున్నప్పుడు వేసుకొని పడుకుంటారా? మెండిడ నగలు వేసుకొని బాత్రూమ్ పోతారా? వడ్డానం పెట్టుకొని, 7 వారాల నగలు వేసుకొని, పాపిడి చేను పెట్టుకొని, ఇక్కడ దాకా డజన్ గాజులు వేసుకొని వెళ్తారా? ఫంక్షన్కి వెళ్తూ వేసుకెళ్తారు. మరి ఎందుకు ఎమోషన్స్ అన్ని చోట్ల వాడతారు? ఎక్కడ వాడాలో అక్కడ వాడండి, వాల్యూ ఉంటుంది. ఏమో దేనికైనా కావచ్చు, అది కోపంకైనా ఎక్కడ వాళ్ళు అక్కడ వాడితే కోపంకి మార్పు కనపడుతుంది. అక్కడ మీరు కోపాన్ని ఒక వ్యక్తీకరించారు. ఆ కోపం ఎందుకు వ్యక్తీకరించారు? అవతల రాంగ్ చేస్తే అంటే మారాలి కదా. మీరు వాడిన కోపం వల్ల వాడు మారకపోతే ఎందుకు మీ పనికిరాని కోపం అంట నేను. యూజ్లెస్ కదా, బీపీ పెంచుకోవడం తప్ప, అరుచుకోవడం, చించుకోవడం తప్ప, అవతలవాడికి మీకు ద్వేషం పెంచడం తప్ప. మార్పు రాని చోట కోపం ఏమైతే ఉంది, మూర్ఖత్వం అవుతుంది. ఉపయోగంలోని చోట ప్రేమ ఏమవుతుంది? చచ్చిపోయిన మొక్కకి నీళ్లు పోసినట్టు అవుతుంది. చచ్చిపోయింది, అసలు ప్రాణం కూడా లేదు, నీళ్లు కాదు కదా, దాంట్లో పాలు పోసినా లేవదని. ఉపయోగంలో చోట ప్రేమ గుమ్మరిస్తే లాభం ఏముంది? సో ఎమోషన్స్ ఆర్ జ్యువెల్స్, ఆభరణాలు అవి. డోంట్ వేస్ట్ యువర్ ఎమోషన్స్. కన్నీరు చాలా పవర్ఫుల్. మీరు కంట నీరు పెడితే అవతలోడు గుండె పగిలిపోవాలి, దుఃఖము వాడికి కూడా బాధ కలగాలి. పనికిరాని కన్నీళ్ళు రోజు గారిస్తే ఉంది, ఇంట్లో వాడికి రోజు ఎమోషన్ ఎక్కడ వస్తుందండి? మీరు ఏడ్చి రోజు ఏడిస్తే అవతలవాడు మిమ్మల్ని ప్రేమించాలి ఎట్లా కుదురుతుంది? మీరు ఒక్కసారి లైఫ్లో ఎక్కడైనా కన్నీరు గారిస్తే, ఇప్పుడు గురువు ఇన్ని రోజులు నేను ఎప్పుడు కన్నీరు పెట్టలే, రేపు పొద్దున హఠాత్తుగా ఇప్పుడు కన్నీరు పెడితే మీకు అనిపించదా, అయ్యో గురూజీ అంతటోడే బాధపడ్డాడని? అది కదా కన్నీటికుండే విలువ. దాని ఎందుకు మీరు మిస్యూజ్ చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు. సో ఎమోషన్స్ ఆర్ పవర్ఫుల్. ఆ ఎమోషన్స్ని మిస్యూజ్ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడు లైఫ్లో. ఒక రిలేషన్స్ అంతా ఎమోషనల్
బ్లాక్మెయిలింగ్ అటాచ్మెంట్. భార్య ఎమోషన్తో బ్లాక్మెయిల్ చేస్తుంది, భర్తని కట్టిపడేస్తుంది. దానికి ఒక పేరు పెట్టారు, కొంగు కట్టుకుని. కొంగు కట్టుకోలే, ఎమోషనల్ బ్లాక్మెయిల్కి కట్టుకుందాం. మరి నేను డీప్కి వెళ్తే మీకు మనోభావాలు దెబ్బతింటాయి, మళ్ళీ ఎమోషన్స్ డ్యామేజ్ అవుతాయి. భర్త కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు. నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా, రెక్కలు ముక్కలు చేసుకొని. మా ఆఫీసర్ ఎన్ని మాటలు అంటున్నాడో, అక్కడ బాధ్యచ్చి ఈయనకి చెబితే ఏమో పాపం నా భర్త ఎంత కష్టపడుతున్నాడో, పొద్దున్న నేను ఇంట్లో తిని కూర్చొని టీవీ చూస్తున్నా, పాపం పిచ్చోడు అని చెప్పి సాయంత్రం బజ్జీ వేసి పెడుద్ది. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఒక రిలేషన్ని మెయింటైన్ చేయడానికి డోంట్ యూజ్ యువర్ ఎమోషన్స్. మళ్ళీ మాట్లాడుకుందాం రిలేషన్స్ గురించి. ఏ రోజు మీరు ఒక టాపిక్ మొదలు పెట్టుకున్నా దాన్ని గంటల గంటలు మనం చర్చించుకునేంత జ్ఞానం ఉంది భారతదేశంలో, నా దగ్గర కాదు, భారతదేశంలో. అందుకని మీరు ఎమోషన్స్ని జాగ్రత్తగా క్యారీ చేయమని చెప్తాను. సప్రెస్ చేయవద్దు, దాన్ని విపరీతంగా రెచ్చగొట్టవద్దు. యూజ్ ఎట్ రైట్ టైం, ఎట్ రైట్ ప్లేస్. అది తెలియక చాలామంది మీ లైఫ్లో డిస్టర్బ్ అవుతున్నారు, మానేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను నవ్వుకుంటుంటాను. నేను ఎవరన్నా నాతో ఇప్పుడు కలిసి ప్రయాణం చేసే వాళ్ళతో కలిసి పుట్టానా, వదిలేసి వెళ్ళిపోయేవాడితో నేను ఏమైనా కలిసి పుట్టానా? ఎవరం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, ఎక్కడ వాడము, మీలో ఎవరో నాకు చాలామంది సగమని తెలియదు, అడ్వాన్స్ కోర్స్కి వస్తే తప్ప. మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూసిన వాళ్ళని తప్ప మిగిలిన వాళ్ళంతా అసలు నాకు ముఖ పరిచయం కూడా లేదు. అసలు వీడియోలు ఆన్ చేస్తే మీరు ఎవరో నాకు తెలియటం కూడా. కొనసాగుతున్నాం. మీ ఎమోషన్స్ డ్యామేజ్ అని నచ్చలేదు గురించి వెళ్ళిపోతారు. నేను ఎగ్జాంపుల్ నా మీద చెప్తున్నా. ఇది మీ లైఫ్లో ఎక్కడైనా జరగవచ్చండి. లైఫ్లో ఒక డ్యామేజ్ ఏంటంటే ఓవర్ ఎమోషన్స్. బ్యాలెన్స్. దానికి ఏం కావాలి? డివోషన్ అండ్ మెడిటేషన్, లాంగ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం డీప్ ఇన్హలేషన్ ప్రాక్టీస్ చేయండి, సుఖ ప్రాణాయామం చేయండి, అండ్ మెడిటేషన్ చేయండి, భక్తిలో ఉండండి. ఓకే అమ్మా? హెడ్ బ్రెయిన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవటం కోసం ఎప్పుడు గుడ్డిగా ఎవరన్నా చెప్పంగానే నమ్మకండి. ఒకళ్ళు వచ్చి చెప్తారు ఇలా అన్నారని చెప్పేసి, నేను తొందరపడను. ఇక్కడ విచిత్రం ఏంటి, నాకు సమాజంలో జరుగుతున్నది కూడా అదే, యుద్ధం. అసలు ఏంది పట్టించుకో, తేలిగ్గా తీసుకుంటా ఉంటారు. లాజికల్ బ్రెయిన్ యూజ్ చేస్తే మీరు దేనికి త్వరగా రియాక్ట్ అవ్వరు. అన్నాడో అనలేదు, నేను వినలే కదా, తెలుసుకున్నాక రియాక్ట్ అవుదాం. ఇప్పుడు మిస్టర్ ఎక్స్ వచ్చేసి మిస్టర్ వై అనేవాడు నా గురించి అది అన్నాడని చెప్పంగా నేను చించేసుకుని, అవునా అంత మాట అన్నాడా, ఎస్ ఈజ్ అన్ఫిట్, ఎస్ రిమూవ్ చేసేస్తాను, ఈరోజు నెంబర్ బ్లాక్ చేస్తాను అన్నారు అనుకోండి. మీకు ఏమవుతున్నట్టు? మీ లాజిక్లో బ్రెయిన్ పడుకున్నట్టు, చచ్చిపోయింది. అది ఆలోచన పోయింది, అది రీజన్లెస్గా ఉంది. అది అప్పుడు మీరు హెడ్ బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకోండి. తొందరగా ఎవరి మాటలు చెప్పుడు మాట నమ్మకండి. ఇప్పుడు ప్రపంచం అంతా పబ్బం గడుపుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అవతలోడి మీరు చెప్పి యువతలోడు పని చేయించుకుంటూ ఉంటాడు. ఆ సమాజం ఎక్కువైపోతుంది. పక్కోడిని తక్కువ చేస్తే వీడు ఎక్కువైపోతాడు. దానికోసం విపరీతంగా హెడ్ బ్రెయిన్ లేని వ్యక్తుల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళకి హెడ్ బ్రెయిన్ ఉండదు, వాళ్ళ దగ్గర ఎక్కిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, నాది తెల్ల కాగితం లాంటి మనసు, నేను ఎవరు చెప్పిన ఉంటాను. కాదు, నీకు హెడ్ బ్రెయినే పోయింది, అందుకే ఎవరు చెప్పినట్టు. దానికి మళ్ళీ నువ్వు ఒక సెంటిమెంట్ డైలాగ్ వేసుకుంటావు, నేను చిన్న పిల్లోడి మనస్తత్వము, నాకేమీ తెలియదు, నాకు కల్మషం లేదు, అందుకే నేను చెప్పింది నమ్మేశాను. గడిది గుడ్డేం కాదు, ఏమి కాదు. అక్కడ ఏమిరా అంటే అసలు బ్రెయిన్, హెడ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి పడుకుంది. అది ఎవరు చెప్పినా నమ్ముతున్నావు. దేన్ని గుడ్డిగా నమ్మకండి, నేను చెప్పినా నమ్మకండి. ఇప్పుడు సిలబస్ చెప్పా, నమ్మొద్దు. నేను చెప్పింది మీ లైఫ్లో జరుగుతున్నది చెక్ చేసుకోండి. భయం వేస్తే మీ పొట్టలో గుబులుగా ఉందా లేదా చెక్ చేసుకోండి. మోషన్స్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. కడుపులో ఒక రకమైన సెన్సేషన్ వచ్చిందా చెక్ చేసుకోండి. అప్పుడు గట్ బ్రెయిన్ ఉన్నట్టే కదా. ఎమోషన్ వచ్చినప్పుడు మీ హార్ట్లో ఫీలింగ్ తెలుస్తుంది కదా. మీరు ఎవరైనా అడిగితే, అరే నీకు ఎక్కడ అనిపించింది? నాకు ఎక్కడ అనిపించింది అంటాడు ఎమోషన్స్ ఉన్నవాడు. ఇక్కడ హృదయంలో ఉన్నవాడు అంటే హార్ట్ బ్రెయిన్ అనేది ఉందనేది కదా. నేను చెప్పిన మీ ఫేక్ సిలబస్ కాదు కదా ఈరోజు మీకు చెప్తున్నటువంటిది. నిజం అనిపించింది నమ్మండి, నిజం అనిపించింది లాజిక్ ఉపయోగించే ఆయన చెప్తాడు, ఈయన కాలక్షేపం కోసం రోజు ఆదివారం నాడు వచ్చేసి ఎలా నిద్రపోకుండా చెప్తాడు అనిపించింది వదిలేసి, అంతే. గుడ్డిగా నమ్మాల్సిన పని కూడా లేదు. నేను నా లైఫ్ నేను చెప్తున్నా. ఎవరైనా వచ్చి చెప్పారు, అవునా, సెకండ్ టైం, థర్డ్ టైం నేను ఎక్స్పీరియన్స్ అయినా అనుకోండి, ఫోర్త్ టైం కూడా ఓకే, రైట్, జై హింద్, జై గురుదేవ్, సెలవు, అయిపోయింది, అంతే. తొందరపడి ఒకేసారి 2 సార్లు 3 సార్లు నేను ఒక మనిషిని ఎప్పుడు పక్కన పెట్టలేదు, ఎవరిని కూడా. నేను నా బ్రెయిన్కి అందాలి అది, ఎస్ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ పర్సన్, అవునా కాదా, అలాంటి వ్యక్తేనా, అలాగే బిహేవ్ చేస్తారా, అలాగే మాట్లాడతారా, వాళ్ళ లైఫ్ అంతే ఉందా, నాతోనే కదా ఇతర వాళ్ళు అలాగే ఉన్నారా, వీళ్ళ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు నాకు ఇతర వ్యక్తుల గురించి ఏం చెప్పారు, వాళ్ళ యొక్క లైఫ్ రాలెన్స్ ఏం చెప్పారు, వాళ్ళు ఎవరితో ప్రాబ్లం ఫేస్ చేశారు,
మార్కులన్నీ వేసుకొని 100కి 100 మార్కులు వచ్చింది తీసిపడి అయిపోయింది అంతే. అట్లా మీరు ఉండండి తప్ప తొందరపడి మీ గట్ బ్రెయిన్ భయంతో చెప్పిందని, ఎమోషన్ చెప్పిందని వ్యక్తుల్ని త్వరగా మీరు జడ్జి చేసి అవతలకి ట్యాగ్ తగిలించకండి. రైట్? సో బ్యాలెన్స్ యువర్ బ్రెయిన్ సిస్టమ్. మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం నర్వస్ సిస్టమ్ గురించి.